ఈరోజు మీ ముందుకి వెరీ 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 ఇంపార్టెంట్ డిస్కషన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. ఈ డిస్కషన్లో చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పోళ్ళ, లేదా చంద్రబాబు నాయుడు గారు గొప్పోళ్ళు కాదా, లేకపోతే ప్రభుత్వం లాస్ట్ ప్రైమ్ చంద్రబాబు నాయుడు గారితో ఏర్పడిన ప్రభుత్వం గొప్పదా, జగన్మోహన్ రెడ్డి గారితో ఏర్పడిన ప్రభుత్వం గొప్పదా, ఈ ప్రభుత్వాలతో ఈ వీటితో నాకు సంబంధం లేదు. మెయిన్గా నేను ఒక రీసెర్చ్ చేసినాను. మెయిన్ ఆంధ్ర రాష్ట్ర క్యాపిటల్ అంటే ఏమైతా ఉంది, దీని పరిస్థితి ఏమి అంటే నా 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 విజన్లో నా కళ్ళుతో నేను ఏదైతే చూసినానో, నేను ఏదైతే అర్థం చేసుకున్నానో, నా అర్థాన్ని మీకు విశ్లేషణ మాత్రం చేస్తాను. ఇది తప్ప ఉప్ప ఇంకోటే కాదు. నాకు ఏమనిపించింది, నేను ఏం అర్థం చేసుకున్నాను, నేను ఏం అండర్స్టాండింగ్ చేసుకున్నాను అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్. థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్కి సంబంధించిన ఒక డిస్కషన్, ప్రతి మనిషికి చాలా యూస్ఫుల్ అయ్యే డిస్కషన్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి వెరీ 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 ఇంపార్టెంట్ అయ్యే డిస్కషన్. అసలు అమరావతి అంటే ఏమి, మనం పోవాలన్నా, బడ్జెట్ వేయాలన్నా, వేయగలదా, అసలు ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఏమీ తెలియని అయోమయ స్థితిలో వచ్చేసిందనా యావత్ ప్రపంచం అంతా ఉంటుంది. యావత్తు వరల్డ్ అంతా కూడా అమరావతి అంటే ఏమి భయపడతా ఉన్నారు. దుడ్లు వేయాలన్నా, దుడ్లు వేయగలదా. జగన్మోహన్ రెడ్డి పోతా ఉన్నట్లే పరిగెత్తా అందరూ వచ్చేసి పడిపోయి, అయ్యో ఆ రేట్లు, ఈ రేట్లు, ఈ రియల్ ఎస్టేట్, ఆ రియల్ ఎస్టేట్, మళ్ళీ సైలెంట్ అయిపోయాడు. మళ్ళీ కొన్ని రోజులకి ఏం అర్థమైతే ఉన్నా జనాలకి, అసలు అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా, పెట్టగలదా, ఏం చేస్తే బాగుంటుంది, అసలు మనము దుడ్లు పెట్టి మునిగిపోతామా, ఏమీ అర్థమైతే ఉండలేదు. బెంగళూరు బెటరప్ప అని చెప్పి బెంగళూరుకి వెళ్ళిపోతా ఉన్నారు. మొత్తం సమాజం అంతా బెంగళూరులో పడి ఉండే బెంగళూరు అంతా, ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళంతా, ఈ చిత్తూరు వాళ్ళు, ఈ చుట్టుపక్కల ఉండే ఆంధ్రప్రదేశ్ అంతా ఖాళీ అయిపోయి బెంగళూరు మీద పడింది. ఇంకా కొంతమంది తమిళనాడు అంతా కూడా ఖాళీ అయ్యి బెంగళూరు మీద పడింది. యావత్ ఇండియా అంతా పోయి బెంగళూరు మీద పడి బెంగళూరుని ఓ అభివృద్ధి చేసి పడేస్తా ఉన్నారు ప్రపంచం అంతా. బట్ అమరావతి అన్నప్పుడు ఫుల్ డౌట్స్ ఉండదు. కానీ ఆ అమరావతి అనే ఒక ప్లాన్ అయితే మాత్రం ఆషామాష అయింది కాదు. దీన్ని నేను తప్పు పట్టట్లేదు. కానీ దీని వెనకాల చాలా పెద్ద మాస్టర్ స్కెచ్ ఉంది. దీనికి ప్రజలకు లాభమా నష్టమా అంటే 200%, 300, 100కి 100%, ఎన్ని పర్సెంట్లన్నా ఇచ్చుకోండి, ప్రజలకైతే మాత్రం లాభదాయకమేం కాదు. ప్రజలకి కంపల్సరీ వచ్చేసి దీన్ని ఇంకా నష్టమే. బట్ ఎవరు నష్టము ఎవరు లాభము అనేది మళ్ళీ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం మ్యాటర్లోకి పోదాము. మెయిన్ ఏమేంటి వచ్చేసి విజయవాడ అనే ఒక దీంట్లో వచ్చేసి సిటీగా ఏర్పడింది. ఇప్పుడు ఆల్రెడీ ఈ భూభాగం అంతా వచ్చేసి సిటీగా, ఈ వైట్ ఉండేదంతా కూడా మీరు సిటీగా ఏర్పడింది. మీరు బాగా చూడొచ్చు. విజయవాడ సిటీ వచ్చేసి ఇది మెయిన్. మీరు బాగా చూస్తే ఇది విజయవాడ టౌన్. ఇది కృష్ణానది రివర్ వచ్చేసిందనా, ఇది ఇక్కడ వచ్చేసిందనా బ్యారికేట్ ఉండేది. మన కృష్ణం బ్యారేజ్ అని ఏమంటారు కదా, ఈ బ్యారేజ్ వచ్చేసిందని ఇక్కడే ఉండేది. ఇది విజయవాడ మొత్తం. ఈ మొత్తం వచ్చేసి విజయవాడ, ఈ పోరంకి ఇక్కడ వరకును వ్యాప్తి చెందింది విజయవాడ. నెక్స్ట్ ఈ మంగళగిరి రోడ్ ఇంకా వచ్చేసిందనా, ఇటువైపు అంతా ఈ ఉండవల్లిలో వచ్చేసి రెసిడెన్సీలో ఇక్కడ మంగళగిరి రోడ్ అంతా కూడా వచ్చేసి మనకి ఇంప్రూవ్మెంట్ అయింది. మెయిన్గా వచ్చేసిందని ఇక్కడ ఏం జరిగిందంటే అమరావతి అనే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అమరావతి అనేసి మనం ఈరోజు అనుకుంటా ఉన్నామో, అమరావతి వచ్చేసి విజయవాడ ఎంత ఉందో దానికి కనీసం అంటే వచ్చేసి ఒక 5 times బెటర్ అనుకున్నాం. ఇప్పుడు విజయవాడ టౌన్ ఎంత ఉందో ఆ టౌన్కి 5 రెట్లు 5 times ఎక్కువ స్పేస్ వచ్చేసి ఒక స్కెచ్ చేయగలిగినారు వాళ్ళు. భూములన్నీ అక్విజిషన్ చేసినారు, కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ నేను అర్థం చేసుకున్న దీని ప్రకారం, రైతులందరి దగ్గర నేను అడిగిన దీని ప్రకారంగా, సార్ 30%లో అంటే మాది 1 ఎకరం పొలం ఉంటే ఆ 1 ఎకరం పొలంలో 70 సెంట్లు వచ్చేస్తున్న గవర్నమెంట్కి పోయింది, 30 సెంట్లు మాకు రిజిస్టర్ చేయించినారు. మాకు 1 ఎకరం మాది పోయింటే సంవత్సరానికి ₹1,00,000 మా అకౌంట్లో పడతా ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు జగన్ ప్రభుత్వంలో వచ్చిండ్రు కానీ 2 ఏళ్ళు నీకన్నా చేసేసి, ఇప్పుడు మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత మాకేమో వేసేసినాడు సార్, అమౌంట్లు అయితే వేసేసినాడు. కాబట్టి మాకు కౌలు వస్తూ ఉంది ₹1,00,000 ఎకరానికి. మళ్ళీ మాది వచ్చేసి 30% మాకు రిజిస్ట్రేషన్ చేసినాడు మా సైట్. మాకు గజము 45,000 అట్లా పోతా ఉంది అనేసి. గజము అంటే వచ్చేసి 9 square feet అనుకుంటా. గజం వచ్చేసి 9 square feet, 48 గజాలు వచ్చేసి ఒక సెంటు, 435 అట్లా వస్తుంది ఒక సెంట్. అంటే 100 సెంట్లు వచ్చేసి 1 ఎకరం. ఇప్పుడు గజం అంటే వచ్చేసి 9 square feet ఇంటూ 48 గజాలు అంటే 1 సెంటు. ఒక గజం ₹45,000 ఇప్పుడు వచ్చేసి రాజధానిలో చెప్తా ఉన్నారు రేటు. అంటే ఏదైతే ఈ అమరావతి అనేసి ఉంటుంది కదా, విజయవాడ తర్వాత ఈ అమరావతి అనే ఒక భూభాగం ఉంది చూడండి. ఇప్పుడు నేను చెప్తా ఉండేది ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఇది విజయవాడ, ఇది వైట్గా ఉండేదంతా విజయవాడ. ఈ విజయవాడ భూభాగంలో దీనికి ఆపోజిట్లో ఎక్కడైతే ఈ మంగళగిరి ఉందో, మంగళగిరిలో వచ్చేసి ఈరోజు
ఎందుకు ఆయన్ని ముందుగానే పార్టిసిపేట్ చేయించినారు? ఎందుకు మంగళగిరిలోనే వచ్చేసిందనా మన లోకేష్ గారు నిలబడినారు? రాష్ట్రంలో వేరే ఎక్కడైనా నిలబడి ఉండొచ్చు కదా అంటే, మంగళగిరి అనేది వచ్చేసి సెంటర్ ఆఫ్ ద స్పాట్ అవుతుంది బిజినెస్కి. ఇన్ ఫ్యూచర్లో వచ్చేసి కొన్ని కోట్ల గ్రోత్ వచ్చేసి మంగళగిరి కాన్స్టిట్యున్సీలో వచ్చేసి కొన్ని కోట్ల గ్రోత్ వచ్చేసిందని అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు బెంగళూరు ఎట్లా అవుతుందో బెంగళూరు కూడా మంగళగిరిలో అట్లా అవుతుంది ఫ్యూచర్లో. ఈ మంగళగిరి ఆల్రెడీ వచ్చేసి మంగళగిరి గుంటూరుకి ఇప్పుడు ఈ ఇంకొక బెనిఫిట్ ఉంది ఇక్కడ. గుంటూరు అనేది వచ్చేసి ఆల్మోస్ట్ విజయవాడ ఎంత ఉందో అంత ఉండదు గుంటూరు కూడా. గుంటూరు ఏమి తీసిపోయేట్లేదు కాదు, గుంటూరు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసిన చాలా పెద్ద టౌన్ అనేది, చాలా పెద్ద సిటీ వచ్చేసి ఉంటుంది నగరం. విజయవాడ అనేది వచ్చేసి చాలా పెద్ద నగరం వచ్చేసిందని ఉండాలి. ఈ విజయవాడ నగరానికి ఈ గుంటూరు నగరానికి మిడిల్ స్పాట్ లో ఈ స్పాట్ ఏదైతే ఉందో ఈ స్పాట్ మొత్తాన్ని వచ్చేసిన ఆయన అభివృద్ధి చేయాలనుకుంటా ఉన్నాడు. కృష్ణానదికి దగ్గరలో ఇది ఆల్రెడీ స్కెచ్ గా అయిపోయింది రాజధాని. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ తుళ్ళూరు, అమరావతి, ఉండవల్లి, మంగళగిరి, నెక్స్ట్ వచ్చేసి ఇంకా లోపల మనకి ఊర్లోకి వెళ్తే మాత్రము చాలా ఊర్లు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతం వచ్చేసిందన మనకి మొత్తం వచ్చేసిందని ఆయన రాజధానికి అని చెప్పి భూములంతా అక్విజిషన్ చేసుకొని స్కెచ్ అయిపోయింది. ఇప్పుడు ఈ రాజధానిలో మనం ఇక్కడ టైప్ చేస్తే, నేను ఇంకొక పార్ట్లో నేను చూపిస్తాను, విశ్లేషణ చేస్తాను. ఆ సైట్ నెంబర్ కొట్టామంటే మనము ఆ సైట్ దగ్గర లొకేషన్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు కర్ణాటకలో అయితే దిశాంక్ అనే యాప్ ఉండదు. ఆ యాప్లో వచ్చేసి మన జమీన్ ఎక్కడెక్కడ ఉంది అని చెప్పేసి మనం సర్వే నెంబర్లతో సహా ఎక్కడెక్కడ కాలువలు ఉన్నాయి, ఎక్కడెక్కడ బఫర్ ఉంది, ఎక్కడెక్కడ ఏమైనా అంతా తెలుసుకోవచ్చు. అట్లా రాజధానిలో వచ్చేసి ఒక యాప్ వచ్చేసి ఉండదు. అది ఇంకో సబ్జెక్ట్లో నేను చెప్తాను. అట్లా యాప్లో ఈ రాజధాని మొత్తం సైట్లు అయిపోయినాయి, సైట్లు చేసినారు. రైతులకి ఇవ్వాల్సిన 30% సైట్లు అయిపోయింది మొత్తం. ఈ సైట్స్ మనం ఈ రోజు కూడా మనం అక్కడ పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ సైట్ నెంబర్ పంపిస్తే మనం ఇక్కడ వచ్చేసి చూసుకొని మన సైట్ ఏ లొకేషన్లో వస్తుంది, దాని రేట్ ఏమని చెప్పి ఇక్కడ మనం కొనుక్కోవచ్చు. కానీ ఇప్పుడు వెళ్తే మనం మొత్తం కంపచేట్లో ఉంటుంది, కానీ ఏమి పెద్ద అభివృద్ధి ఏం లేదు. యూనివర్సిటీస్ అయితే ఒక 4-5 యూనివర్సిటీస్ అయినాయి, కొన్ని అపార్ట్మెంట్స్ అవి జరిగింది, కానీ కన్స్ట్రక్షన్ అయితే మాత్రము 100% అక్కడ అప్పుడెప్పుడో జరిగింది, కానీ అది ఆరంభం అయితే కాలేదు. అది స్టార్టింగ్ దిశలోనే ఉన్నది. కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్గా వచ్చేసి ఇక్కడ ఈ మంగళగిరి, అందుకే వచ్చేసి ఆయన నిలబడిన దానికి కారణం ఏమంటే ఈ గుంటూరుకి విజయవాడకి మెయిన్ ఇంపార్టెంట్గా వచ్చేసి ఈ గుంటూరుకి విజయవాడకి సెంటర్ ఆఫ్ ద స్పాట్ మంగళగిరి. ఈ మంగళగిరిని ఇంకా ఇది మొత్తం వచ్చేసి పెద్ద టౌన్గా మారబోతోంది కాబట్టి సెంటర్ ఆఫ్ ద స్పాట్ అయితే ఉంది కాబట్టి మంగళగిరి. అందుకనేసి ఆయన లోకేష్ గారిని నిలబెట్టినారు చంద్రబాబు నాయుడు గారు. మెయిన్గా వచ్చేసి ఇది హైదరాబాద్ రోడ్ అండి. ఇది ఉండేదంతా హైదరాబాద్ రోడ్. ఏమి కెతనకొండ, ఇబ్రహీంపట్నము, మళ్ళీ ఇంకా ఇబ్రహీంపట్నం ఇంకా ఈ విజయవాడకు వస్తూ ఉండేది. ఇది అతి పెద్ద రహదారి, హైదరాబాద్ నుంచి వస్తూ ఉండేది 65 రహదారి. ఇది వచ్చేసి విజయవాడకి చాలా బలమైన రోడ్. విజయవాడ ఇంప్రూవ్మెంట్ అయ్యేదానికి ప్రధానమైన కారణాల్లో ఇక్కడి ఇంకా వస్తూ ఉండే హైదరాబాద్ ఇంకా వస్తూ ఉండే ఈ 65 రోడ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఉన్నది. సూర్యాపేట పైన కోదాడ ఇంకా వస్తూ ఉండేది ఇది హైదరాబాదు. ఇప్పుడు మీకు అర్థమైంది చూడండి. మెయిన్గా వచ్చేసి ఈ హైదరాబాద్ నుండి ఇక్కడికి విజయవాడకి చూడండి, ఈ హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చి సూర్యాపేట ఇంకా వచ్చేసి విజయవాడ, ఈ చెరువు ఈ నది పక్కలోనే ఇది అమరావతి ఇక్కడ ఉండేది. ఈ విజయవాడకి గుంటూరుకి మీకు బాగా అర్థమైంది అమరావతి ఇక్కడ. అంటే ఈ హైదరాబాద్ రోడ్ ఏదైతే ఈ హైదరాబాద్ ఇంకా సూర్యాపేట మీద వస్తుందో రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డు భూభాగము నదికి అటువైపు ఆల్రెడీ ఇంప్రూవ్డ్. ఇట్స్ వెరీ చాలా ఇంప్రూవ్ అయింది అది ఆల్రెడీ. ఇక్కడ చాలా సిటీ అయింది. ఇక్కడ నదికి ఇటువైపు ఉత్త పంట పొలాలు, అసలు పక్క పంట భూములు, అసలు రేట్లు లేవు, ఏమీ లేవు, అసలు ఏమి తెలియదు పాపం వాళ్ళకి. అంతా అక్కడ ఉండే వాళ్ళకి ఏమోలో ఉన్నామో, ఏమో చేసుకొని తింటా ఉన్నామో, ఏమో మళ్ళు నాటుకుంటా ఉన్నామో అని అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ముందే తెలుసు ఇది ఎట్లయితే ఇంప్రూవ్మెంట్ అయిందో, ఒక బ్రిడ్జ్ ఆ పక్కన ఈ పక్కేస్తే ఇది మొత్తము ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది అనేది ఆయనకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. నెక్స్ట్ అదేవిధంగా ఈ రోడ్డు గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇదొకటి మెయిన్ ఇంపార్టెంట్ రోడ్ అయితే నెక్స్ట్ వయా గుంటూరు మీద ఈ ఒంగోలు గుంటూరు మీద వస్తూ ఉండేది ఏది అంటే మెయిన్గా ఈ చెన్నైని ఇంకా ఇప్పుడు మీరు చూడొచ్చేది ఈ కావలి, నెల్లూరు, ఈ బెంగళూరు ఇంకా ఇక మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ పక్కన ఇంకా వచ్చేటువంటి మెయిన్ పోవాల్సిందే గుంటూరు మీద దూరి విజయవాడ పైన దూరి పోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ హైవే ఉండేది ఇక్కడే. భారతదేశంలో అక్కడికి ఇక్కడికి కనెక్టివిటీ కావాలంటే ఇదే సెంటర్ ఆఫ్ ద స్పాట్. అందుకనేసి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎంచుకున్నారనమాట దీనికి రాజధానిగా చేయాలని చెప్పనేసి. ఈ నెల్లూరు వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఉండేది తిరుపతిని ఇంకా పోయేవాళ్ళు. కానీ మెయిన్గా ఈ చెన్నై మహానగరం ఇంకా మనము కోల్కతా పోవాలంటే ఈ పక్క
ఈస్ట్ సైడ్ ఆల్ ఇండియా మొత్తం వాహనాలు ఇంకా పోవాలంటే వయా విజయవాడ ఇంకానే పోవాల. ఈ మొత్తం సౌత్ భారతదేశం మొత్తం ఇటువైపు కాకుండా ఈ బెంగళూరు మీదుగా పాదా ఉంటాయి మొత్తం అంతా. అందుకే బెంగళూరు చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. ఈ బెంగళూరు మీదుగా కాశీ వరకు, కన్యాకుమారి ఇంకా కాశీ వరకు ట్రావెలింగ్ ఉంటుంది. మధ్యలో బెంగళూరు ఉంది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయింది. ఆ బెంగళూరుకి చెన్నై ఒకటి తోడైంది. నెక్స్ట్ ఈ పక్కన ఆ పక్కన పెద్ద పెద్ద సిటీస్ ఉంది. ఉత్తర కర్ణాటక ఇంకా దారులు ఉన్నాయి. అదేవిధంగా కేరళ ఇంకా డైరెక్ట్ టచ్ ఉన్నది. ఇట్లా పెద్ద పెద్ద సిటీలకి సెంటర్ ఉంది కాబట్టి ముంబైని ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ ఇంకా పోయే వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఈ కర్ణాటక ఇంకా తమిళనాడు ఇంకా మొత్తం చుట్టుపక్కల మధ్యలో బెంగళూరు ఉండేదాని వల్ల, వాతావరణం బాగుండేదాని వల్ల, మెయిన్ రియల్ ఎస్టేట్ కి భూములు కరెక్ట్గా సహకరించేదాని వల్ల అది ఏమైందంటే వెరీ 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 ఇంపార్టెంట్ సిటీగా, వరల్డ్ లోనే జగత్తులోనే నెంబర్ 1 సిటీగా ఆటోమేటిక్ గా తయారైతా ఉంది. గవర్నమెంట్ అభివృద్ధి చేస్తుందో చేయదో ఆటోమేటిక్ గా బెంగళూరు అభివృద్ధి జరిగిపోతా ఉంది. సేమ్ అదే విధంగానే ఈరోజు అమరావతి వచ్చేసి ఇప్పుడు మీకు అర్థమైంటుంది అనుకుంటా. వీటిని ఇంకా మొత్తం ఓవరాల్ కంప్లీట్ ఈ ఈస్ట్ సైడ్ ఉండే భారతదేశం మొత్తం పోవాలంటే వయా విజయవాడ మీదే పోవాలా. ఇవే నేషనల్ హైవేస్ ఉండేది. ఇక్కడ హైదరాబాద్ ఇంకా ఒకటి పెద్ద ఒక హైవే వచ్చింది. ఇక్కడ ఇంకా వయా గుంటూరు పైన వచ్చేసి అతిపెద్ద హైవే వచ్చింది. ఇది కాకుండా విశాఖపట్నం నుండి అదే ఇక్కడ ఈ విశాఖపట్నం ఇంకా ఇది చాలా పెద్ద హైవే. ఇక్కడ ఇది ఎక్కడ అంటే వచ్చేసిందనా విశాఖపట్నం అంటే విశాఖపట్నమే కాదు, ఇక్కడ కోల్కతా వరకు వచ్చేసిందనా ఇది పోతుంది ఒడిశా పైన పోయి ఈ బంగ్లాదేశ్ కి నెక్స్ట్ కోల్కతాకు వచ్చేసిందనా ఇదే దీంట్లోనే మనం పోవాల్సి ఉంటుంది. కోల్కతాకు వచ్చేసి ఇదే దీంట్లోనే మనం పోవాలి. ఇది ఒడిశా, ఈ వెస్ట్ బెంగాల్, జార్ఖండ్కి, ఈ బీహార్కి, ఆల్మోస్ట్ లక్నోకి, ఈ పక్కంతా నేపాల్, భూటాన్ ఇక్కడంతా అక్కడ వచ్చేసి మన బార్డర్ వరకు ఇట్లే పోవాలా. ఇది కోల్కతా. ఈ కోల్కతా పెద్ద సిటీ, చాలా పెద్ద నగరం, విశ్వ నగరాల్లో ఇది ఒక నగరం. ఈ కోల్కతా ఇక్కడ మనం వచ్చేసిందనా ఇట్లే పోతాం అనమాట. ఇదే దీంట్లో పోతాం, విజయవాడ పైన పోతాం. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి. విశాఖపట్నము ఎందుకు వచ్చేసిందనా ఇది క్యాపిటల్ సిటీగా ఎంచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. దీని ప్రత్యేకత ఏమి, ఈ చుట్టుపక్కల ఏమేమి రహదారులు వచ్చేసిందన్న పతా ఉన్నాయి అనేది మీకు ఐడియా వచ్చి ఉంటుంది. ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వచ్చేస్తే ఎస్, ఇప్పుడు మీకు కొద్దిగా బోరింగ్ అనిపించచ్చు కానీ ఫుల్ జూమ్ చేసి మీరు క్లీన్గా అర్థం చేసుకోగలిగితే మాత్రం ఇది సూపర్. అసలు మీరందరూ కోటాధిపతులు కావచ్చు ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తే. బెంగళూరుకి అక్కడికి ఇక్కడికి ఎందుకు పారిపోవాలి మనము, ఎందుకు మన క్యాపిటల్లోనే మనం వచ్చేసిన ఇన్వెస్ట్మెంట్లు చేయకూడదు, అదొక యాంగిల్ ఉంది. తప్పకుండా వచ్చేసి మన క్యాపిటల్ మనం ఎందుకు బాగుపరుచుకోకూడదు. యావత్ తెలుగు జాతి మొత్తం యావత్ ప్రపంచమంతా వచ్చేసిందని ఉండదు. ప్రపంచ స్థాయిలో ఈరోజు అమెరికాలో కానీ వేరే దేశాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ ప్రపంచంలో ఏ దేశమన్నా పో తెలుగు వాడు వచ్చేసి అక్కడ ఉన్నాడు. ఎందుకు అక్కడంతా అన్ని దేశాలని అన్ని ప్రపంచాన్ని ఏమి ఇంప్రూవ్మెంట్ చేయాలా. ప్రతి ఒక్క మనిషి నాకు ఒక ఎకరం పొలము విజయవాడలో ఉండాలా, నాకు ఒక ఎకరం పొలం వచ్చేసిందనా ఈ రాజధానిలో నాకు ఉండాలా, ఈ రాజధానిలో నేను ఇల్లా అని అనుకుంటే యావత్ జగత్తులోనే దీనికంటే వచ్చేసి పెద్ద సిటీ ఇంకేది ఉండదు. దీనికంటే పెద్ద సిటీ, పెద్ద నగరము ఈ విశ్వంలోనే, ఈ భారతదేశంలోనే, అసలు ఎక్కడ వచ్చేసి ఇంత పెద్ద సిటీని మీరు ఎక్కడ చూసిండ్రు. అంత బ్యూటిఫుల్ నదులకు మధ్యలో, కొండ ప్రాంతాలకు మధ్యలో వెరీ 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 బ్యూటిఫుల్ ప్లేస్ లో చాలా మంచి వాతావరణంలో వచ్చేసిందనా మీకు విశ్వనగరాన్ని మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. అది ఇక్కడుండే ఒక ఫెసిలిటీస్ మనకి. ఇప్పుడు దీనికి వచ్చేస్తే మనము ఇది మంగళగిరి, ఈ పక్క వచ్చేసిందనా ఇది ఎస్, ఇది గన్నవరం ఎయిర్పోర్ట్. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంటుంది మనకి. ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినారు, మంగళగిరి పక్కన నుండి బైపాస్ మీరు చూడొచ్చు. ఈడొక చిన్న రోడ్ వర్క్ జరుగుతూ ఉండేది. ఆల్మోస్ట్ అలా చేసినారా మీరు ఈటి వరకు రోడ్ వర్క్ అండర్ ప్రాసెస్ ఉంది అని చూస్తూ ఉంటారు. ఇది వచ్చేసి వెస్ట్ విజయవాడ బైపాస్ అనేసి మంగళగిరి ఇక్కడ నుండి ఇక్కడ వరకు స్టార్ట్ అయ్యి ఈ నూనె దగ్గరని ఇంకా పోయి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర వచ్చేసిందని ఇది కలుస్తుంది అనమాట. ఇక్కడ పెద్ద అవుటుపల్లి దగ్గర వచ్చేసి కలుస్తుంది ఈ పాయింట్. మళ్ళీ ఇక్కడ ఇంకా కోల్కతాకి వెళ్ళిపోతుంది. అంటే ఈ రోజు వచ్చేసిందన్న మనము చెన్నై ఇంకా రావాల్సిన వాళ్ళు రావాలన్నా, ఈ హైదరాబాద్ ఇంకా రావాల్సిన వాళ్ళు రావాలన్నా, అదేవిధంగా వచ్చి కోల్కతా పోవాల్సిన వాళ్ళు కానీ అసలు విజయవాడలో లోపల పోయి 1 hour 2 hours 3 hours ఈ ట్రాఫిక్ లో పడి ఈ నదులు దాటుకొని ఈ ట్రాఫిక్ జామ్ ఇంకా పోయి యువతలు వచ్చి పడాలంటే ఇట్లొచ్చి యువతలు వచ్చి ఈ రోడ్డు మార్గం ద్వారా ఈ బ్రిడ్జ్ కానీ లేదా ఈ బ్రిడ్జ్ కానీ ఈ రెండింటి ద్వారా వచ్చేసిందన్న మనము వీటిని ఇంకా ఇటువైపు అవుట్స్ అంటే యువతలు పడాలంటే మనము అంటే ఇప్పుడు చెన్నై ఇంకా పోవాల్సిన వాళ్ళు కోల్కతాకు పోవాలంటే ఈ సిటీ ద్వారా పోవాలి. సిటీ లోపల ఎందుకు మనం వచ్చేసి ట్రాఫిక్ జామ్ అయిపోయింది.
హైదరాబాద్ ఇంకా రావాల్సిన వాళ్ళు వస్తూ ఉంటారు, చెన్నై ఇంకా రావాల్సిన వాళ్ళు వస్తూ ఉంటారు, బెంగళూరు ఇంకా రావాల్సిన వాళ్ళు వస్తూ ఉంటారు, యువతలు వచ్చేసిన ఆ పక్క విశాఖపట్నం ఇంకా రావాల్సిన వాళ్ళు వస్తూ ఉన్నారు, ఇంకా చుట్టుపక్కల ఉండే ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా రావాల్సిన వాళ్ళంతా విజయవాడకు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. ఈ పక్కలు ఆ పక్క పోవాలా, ఆ పక్కలు ఈ పక్కకు పోవాలా. ఇవన్నీ ఏమేంటి విజయవాడ ద్వారా పోతా వస్తా ఏమైపోయిందంటే ఈ గన్నవరం దగ్గర ఇంకా ఈ రోడ్డు నెంబర్ 16 ఏదైతే ఉందో చాలా చాలా 50,000 రూపాయల స్క్వేర్ ఫీట్, 20,000 రూపాయల స్క్వేర్ ఫీట్, ఇది వచ్చి ₹1,00,000 స్క్వేర్ ఫీట్ అంతగా స్థాయి ఉండేంత దీనికి ఈ రోడ్ 16 అనేది ఏర్పడిపోయింది. అసలు విజయవాడ అంటే ఏమి అంటే మెయిన్ ప్రధానంగా ఈ రోడ్డే, ఈ 16 ఈ మంగళగిరిని ఇంకా నెక్స్ట్ ఇక్కడ మన ఏది గుంటూరుని ఇంకా ఈ గుంటూరుని ఇంకా ఇక్కడ ఉంది గుంటూరు, ఈ గుంటూరు దగ్గర ఇంకా ఇట్లా బయలుదేరి ఈ మంగళగిరి పైన పోయే ఒక ఈ 16 రోడ్ వచ్చేసి విజయవాడ సిటీ. అంటే ఇప్పుడు MG రోడ్ ఎట్లో బెంగళూరులో పెద్ద పెద్ద రోడ్లు ఎట్లుంటాయో ఆ రోడ్లో వచ్చేసి 16 అనేది చాలా వరకు కాస్ట్లీయెస్ట్, విజయవాడ కాస్ట్లీయెస్ట్ రోడ్ ఏదైనా ఉంది అంటే ఈ 16 గన్నవరంలో పోయే ఈ 16. ఇప్పుడు విజయవాడ టౌన్ ఇది ఓల్డ్ టౌన్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే ఉందో ప్రజెంట్ విజయవాడ ఏదైతే ఉందో ఇది మనము ఓల్డ్ సిటీ కింద మనం వేసుకోవాలి. ఇదంతా పాత పట్టణం, పాత నగరం ఇది. ఇంక ఈ నగరంతో పనిలే, ఈ రియల్ ఎస్టేట్ కానీ ఇంకోటి కానీ ఏమున్నా కానీ భూములు కానీ ఏమన్నా ఇక్కడ కొన్నా కానీ అది అట్లే ఉంటుంది, రేట్లు పెరగాలన్నా పెరగదు, ఏమి కాదు. మెయిన్ ఈ అమరావతిలో వచ్చేసి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు గేమ్ ఆడేసినారు. ఏం ఆడేసినారు గేమ్ అంటే ఆల్రెడీ పొలాలు తీసుకొచ్చినాడు, రైతులకి ఆల్రెడీ 30% పొలాలు ఇచ్చేసినాడు, స్కెచ్ చేసేసినాడు. వాళ్ళ పాటికి వాళ్ళు అమ్ముకోవచ్చు, ఈయన పాటికి ఈయన వచ్చేసి కంపెనీలకు ఇచ్చుకోవచ్చు, ప్రపంచంలో వచ్చే వాళ్ళందరికీ యూనివర్సిటీలకు ఇచ్చుకోవచ్చు. ఎవరు ఉంటారు ఇంకా లోపల మామూలు తెలిసిందే కదా, వాళ్ళ అనుచరులు వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళ టీమ్స్ అంతా కూడా ముందుగానే ఫామ్ అవుట్ అయిపోయింటాయి. అవంతా రాజకీయంలో వచ్చేసిందనా ఒక మనిషిని డైరెక్ట్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇమీడియట్ పోయి నువ్వు ఇది చేసినావు, నువ్వు ఇది చేసినావు, నువ్వు వీరింత తిన్నావు, నువ్వు వాడింత తిన్నావు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొని వస్తా ఉంటాను కాదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు పట్టేదానికి కుదరదు. ఎందుకంటే ఆయన వచ్చేసి యావత్ జగత్తులోనే నెంబర్ 1 రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎవరైనా ఉన్నారు అంటే ఇది వచ్చేసి నరేంద్ర మోడీ గారే. ఎందుకంటే ధొలేరా అనే ఒక నగరాన్ని వచ్చేసిందన 2017లో స్కెచ్ చేసి 2019 వరకు 2 ఏళ్ళ వరకు స్కెచ్ చేసి ఆయన వరల్డ్ నెంబర్ 1 సీపోర్ట్, వరల్డ్ నెంబర్ 1 ఎయిర్పోర్ట్, షాంఘై కంటే కూడా బెటర్ టెక్నాలజీతో ఒక నగరాన్ని స్కెచ్ చేయగలిగినాడు అప్పుడే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇది స్కెచ్ చేశారో ఈ స్కెచ్ ధొలేరా అనే ఒక సిటీని వచ్చేసిందని ఆయన నిర్మాణం చేసినాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. ధొలేరా అనేది వచ్చేసి నిర్మాణం చేసినాడు అనమాట ఆయన. ఎక్కడ ఈ ధొలేరా ఉంది అంటే ఇక్కడ ఉంది, గుజరాత్లో. అంటే ఈరోజు ఇండియాలో భారతదేశంలో అతి పెద్ద గేమ్, అంటే ఇది నెగిటివ్గా చెప్తానని కాదు కానీ పెద్ద గేమ్ ఆడిండే మహనీయుల్లో ఇద్దరు ఉన్నారు. ఒకరు నరేంద్ర మోడీ గారు ఆడిండే గేమ్. ఇది ఏం గేమ్ అంటే ఇక్కడ గుజరాత్ దగ్గర వచ్చేసిన ధొలేరా అనే ఒక ధొలేరా అనే దీన్ని ఈ సముద్రానికి మధ్య భాగంలో ల్యాండ్స్ అంతా అక్కడ అక్విజిషన్ చేసి ఇక్కడ వచ్చేసి ఆయన ధొలేరా అనేది నగరాన్ని వచ్చేసి నిర్మించినారు. అంటే భూభాగాన్ని అంతా అక్విజిషన్ చేసుకొని 140-150 దేశాలంతా కూడా పిలిచి ఇన్వెస్ట్మెంట్లు చేపించి ఆయన ఇక్కడ ఉండే దీన్ని అంతా కూడా స్కెచ్ చేసేసి ఆల్రెడీ భూములంతా అక్విజిషన్ చేసి స్కెచ్ చేసేసి ఆయన ఒకప్పట్లోనే ఈ అమరావతిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేసినారో అది 2007లో స్టార్ట్ చేసి 2009 వరకు స్కెచ్ ఫినిష్ చేసి 2009 ఇంకా ఇప్పటి వరకు యావత్ జగత్తులో ఉండే వాళ్ళ కంపెనీలకి వాళ్ళకి వీళ్ళకి అప్పుడు గుజరాత్లో సీఎంగా ఉన్నప్పుడు అందరికీ వచ్చేసిందని ఆయన కంపెనీలు పెట్టుకునేదానికి ప్రభుత్వం పరంగా అమ్ముకుంటూ వచ్చినాడు. రియల్ ఎస్టేట్లో ఆయనకు మించిన నెంబర్ 1 రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అనమాట. అట్లా ఆయన వచ్చేసిందన్న ధొలేరా నగరాన్ని ఇక్కడ చేసినాడు. అది ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఈ సముద్ర ప్రాంతంలో ఇక్కడ ఇంకా సీపోర్ట్ పోతుంది అనమాట, ఈ సముద్ర ప్రాంతంలో చేసినాడు. దాన్ని ఇంకొక సబ్జెక్ట్లో మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఇక్కడ విజయవాడ దీనికి వచ్చేస్తే ఇది విజయవాడ, గుంటూరు, మంగళగిరి, గన్నవరం, ఇదే విజయవాడ అంటే ఇంతే. ఇప్పుడు ఇది కాకుండా ఈ ప్రాంతం కాకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా వచ్చేసి ఇక్కడే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడుంది అంటే చూడండి, ఆయన కొన్నేళ్ళు ముందరే ఆయన ఇల్లు ఎక్కడ ఉండాలనేది కూడా ఆయనకు ముందే తెలుసు. ఇది ఈ ప్రాంతం ఏమవుతుంది, నేను ఎక్కడ ఇల్లు కట్టుకోవాలా, నేను ఎక్కడ ఉండాలనేది కూడా వెరీ 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 ఇంపార్టెంట్. ఇవంతా ఇక్కడ వచ్చేసి ఆయన ఇల్లు ఉండేది ఈడ సీఎం గెస్ట్ హౌస్ అని చెప్పి మీరు కొట్టినా కానీ సీఎం గెస్ట్ హౌస్ అని మీరు కొడితే మీకు వచ్చేసి తెలుస్తుంది అనమాట. సీఎం గెస్ట్ హౌస్ మీరు చూడండి, జూమ్ చేస్తుందా, ఈ సీఎం గెస్ట్ హౌస్ ఇక్కడ ఉండదు చూడండి, సీఎం గెస్ట్ హౌస్ చూసారా. ఈ నది ఒడ్డున ఆయన డ్రీమ్ చూడండి, ఆయన ఐడియాలజీ చూడండి. ఎక్కడో మనము కార్యకర్తల్ని వాళ్ళని వెళ్ళి ఎందుకు ఇచ్చేలా ప్రజావేదిక కానీ అవంతా కూడా ఇక్కడే అనుకుంటా ఉండేది. ఈ కర్రకట్ట రోడ్లో ఈడ వచ్చేసి సీఎం గెస్ట్ హౌస్ ఉండదు అనమాట. నదీ ప్రాంతంలో
ఆహ్లాదమైన నది వ్యూవింగ్ లో వచ్చేసి ఆయన గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకున్నాడు ఇక్కడే ఈ ప్రాంతంలో. నెక్స్ట్ ఇదే ఇక్కడ హెలికాప్టర్ లో వచ్చేసి ఆయన ఎక్కడైనా పోవాలి రావాలంటే ఇక్కడ హెలిప్యాడ్ ఇక్కడే చేసుకున్నాడు. ఇది పోలీసు క్వార్టర్స్ ఇక్కడే ఉంటుంది. అక్కడ లోపలికి పోవాలంటే ఎంట్రీ ఇక్కడ ఇంకనే పోవాలి. ఇక్కడ ఎవరు పోవాలన్నా కానీ ఈ కర్రకట్ట రోడ్డు దగ్గర ఆపేస్తారు లోపలికి పోవాలంటే. అంటే ఇది ఒకప్పట్లోనే ఆయన అప్పుడు లాస్ట్ టైం సీఎంగా ఉన్నప్పుడే దానికి ముందుగానే ఆయన వచ్చేసి ఇక్కడ ఈ కర్రకట్ట రోడ్లో సీఎం గెస్ట్ హౌస్ వచ్చేసి ఏర్పరచుకున్నారనమాట ఇక్కడ. ఇప్పుడు ఆయన ఇప్పుడు మీకు అర్థమైంటుంది, ఒక్క నిమిషం. ఇప్పుడు మీకు అర్థమైంటుంది ఆయన గెస్ట్ హౌస్ ఉండేది ఇక్కడ. అంటే నేను మ్యాప్లో కాదు, దగ్గరుండి బుల్లెట్ ఎత్తుకొని ఈ అణువు అసలు విజయవాడ ఏమేంటి క్షుణ్ణంగా శోధించి కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు చెప్తా ఉన్నాను. నేను ఎక్కడ అసలు నాకు ఇది మొత్తం విజయవాడ అంతా కూడా కంప్లీట్ అండర్స్టాండింగ్ చేసుకునే దానికే 15 days పట్టింది. కాబట్టి ఆ 15 days 1 month కష్టము ఇది మొత్తం నా నాలెడ్జ్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఏం చేసినాడు, ఇక్కడే ఉండి ఈ స్కెచ్ అంతా కూడా ముందుగానే ప్లాన్ చేసినాడు, మాస్టర్ ప్లాన్ చేసినారు అనమాట. ప్రభుత్వంలో ఆల్రెడీ ఆయన చేతిలో ఉండింది కాబట్టి లాస్ట్ టైము ఇదంతా మాస్టర్ ప్లాన్ చేసి మంగళగిరిలో వచ్చేసి ఆయన్ని లోకేష్ గారిని నియమించి ఇదంతా వచ్చేసి స్కెచ్ చేసి ఇక్కడ ఆల్రెడీ వచ్చేసి మనకి యూనివర్సిటీలు కూడా అయిపోయినాయి. చాలా యూనివర్సిటీలో కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది. మీరు చూస్తే ఒక 4-5 యూనివర్సిటీలు దగ్గర చూడండి. విఐటి ఏపీ యూనివర్సిటీ, ఇది విఐటి ఏపీ యూనివర్సిటీ ఇది ప్రైవేటా లేకపోతే నాకు ఇది వచ్చేసి ప్రైవేటీకరణ ఉండేటివా లేకపోతే గవర్నమెంట్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొంచెం డీప్గా వెళ్దాం. ఎందుకంటే మొత్తము ప్రైవేటీకరణ చేసేసి విద్యా సంస్థలంతా ఎత్తుకుపోయి ఇదేదో నారాయణ విద్యా సంస్థలు ఇట్లా వచ్చేసి ప్రైవేటీకరణ చేసేసి చాలా ఈజీ గవర్నమెంట్కి. దాన్ని ఇంకా ఇండైరెక్ట్లీ వీళ్ళు లబ్ధి పొందొచ్చేమో కానీ గవర్నమెంట్ని ప్రభుత్వాన్ని వీళ్ళంతా బలపరిచేది కాదు. దీన్నంతా వచ్చేసి కింద పడేసినట్లే, ప్రభుత్వాన్ని కింద పడేసినట్లు. ఎందుకంటే కొన్ని వ్యక్తులకి చేతిలోకి విద్యా సంస్థలు వెళ్ళి ప్రజలు విద్యలంతా కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి విద్యను అమ్ముకుంటా పోయినారంటే 100% ఇది దేశానికి రాష్ట్రానికి చాలా ప్రమాదకరం. కాబట్టి విద్యా సంస్థలు అయితే ఇప్పుడు చూడండి ఈ వెంకటేశ్వర ఆలయం ఇక్కడ ఏపీ యూనివర్సిటీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ యూనివర్సిటీ అంతా కంప్లీట్ అయిపోయింది. అంటే కట్టేసినారు ఆల్రెడీ, బిల్డింగ్స్ అంతా కూడా కట్టేసినారు. ఇక్కడ చూడండి యూనివర్సిటీ ఇదే విఐటి ఏపీ యూనివర్సిటీ, విఐపి ఏపీ సెంట్రల్ బ్లాక్. ఇక్కడ ముందుగానే చూడండి ఎంత స్కెచ్ ఇచ్చి వాళ్ళకి ఏమేమి కావాలో అన్ని ఫెసిలిటీస్ ప్రభుత్వం ఇంకా ఏర్పాటు చేసినారు. కాబట్టి ఇక్కడ వచ్చేసిందన్న ఇదేంది, ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు దగ్గర పెట్టినారు. ఎందుకంటే ఇది రాజధాని ఇంప్రూవ్మెంట్ కావాలంటే ఇది కావాలని చెప్పని. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి పాయింట్ స్కిప్ చేయకుండా అన్ని పాయింట్లు ఇంపార్టెంటే, ఏది డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్లో యావత్ ప్రపంచ కుటుంబంలో ఏం జరుగుతూ ఉంది, విజయవాడ ఎక్కడుంది, ఎక్కడెక్కడ ఏ టౌన్లు ఉన్నాయి, ఎందుకు విజయవాడ వచ్చేసి ఇదైతే ఉంది, ఇంకా ఫ్యూచరిస్టిక్, ఇంకా ఫ్యూచర్ విజయవాడ ఏమవుతుంది, ఎక్కడ అభివృద్ధి చెందుతా ఉంది అనేసి. ఇప్పుడు ఇంకొక 3 పాయింట్లు నేను మీకు వివరిస్తాను. ఇప్పుడు ఆయన వచ్చేసి ఇది ప్లాన్ నెంబర్ 1 మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు విజయవాడలో అవుట్ రింగ్ రోడ్ అనేది పడుతుంది. ఇప్పుడు వెస్ట్ బైపాస్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఏర్పడుతుంది. మంగళగిరిని ఇంకా ఇక్కడ నుండి వచ్చి గన్నవరం వరకు వెస్ట్ బైపాస్ మాత్రమే ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో ఫేజ్ నెంబర్ 1 మాత్రమే ఇది. ఆయన విజన్ లో వచ్చిండే ఫేజ్ నెంబర్ 1 మాత్రమే ఇది. నా ఆలోచన ప్రకారంగా ఇది వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ ఇంప్రూవ్మెంట్ చేస్తా ఉన్నారు. ఇది చేస్తా ఆయన ఏం చేస్తారంటే ఫేజ్ 2 తీసుకునేదానికి అవకాశం ఉంది. ఇక్కడ ఈ ఇక్కడ ఆల్రెడీ రోడ్డు కంప్లీట్ అయిపోయింది, వాహనాలు పోతా ఉన్నాయి. నేనైతే ఆల్మోస్ట్ ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంకా ఇక్కడ వరకు రోడ్ అయితే కంప్లీటెడ్. బట్ ఇక్కడ ఇంకా రోడ్ అయితే కంప్లీట్ అయింది కానీ అక్కడక్కడ కొన్ని వర్క్స్ ఉండదు. ఈ బ్రిడ్జ్ పైన కూడా బ్రిడ్జ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఈ లాస్ట్ లో ఒక చిన్న వర్క్ మాత్రం ఇచ్చేసి కనెక్టివిటీ చేస్తే ఇటు బయట దాటి వెళ్ళిపోయామండి. ఇక్కడ వరకు ప్రయాణం చేసిన నేను మొత్తం కంప్లీట్ అయింది. ఇది మొత్తం ఈ రహదారి అంతా కూడా కంప్లీట్ అయింది. ఇది ఆల్రెడీ రోడ్ అయిపోయింది. ఈ రోడ్డు ఎందుకు వచ్చేసిందనా లేట్ అయింది అంటే ఈ స్పాట్ వచ్చేసిందనా రోడ్డు ఇక్కడ బైపాస్ వస్తుంది రైతులకు తెలిస్తే ముందుగానే భూములు ఎవరు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రీ ప్లాన్ గా ఈ రోడ్డు నిర్మాణం ఎవరికి తెలియకుండా అట్లా పెట్టేసినారు గోప్యంగా. ఈడ రోడ్డు వస్తుంది అనేసి ఎవరికి తెలియదు అనమాట. అంత గోప్యంగా ఉంచి ప్రజలందరి దగ్గర కూడా వచ్చేసి రైతులందరి దగ్గర భూములు తీసుకొని ఇక్కడ వచ్చేసి అభివృద్ధి చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఈరోజు ఈ అమరావతిలో మనం ఎవరు కొనాలన్నా కానీ గజం 45,000. అదే నేను ఇందాక క్యాలిక్యులేషన్ చేసింది నేను మీకు. గజం వచ్చేసి 45,000 అంటే వచ్చేసి 45,000 డివైడెడ్ బై 9, 5,000 రూపీస్ స్క్వేర్ ఫీట్ పడా. 5,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్. ఈ 5,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఇచ్చి ఇప్పుడు కొనేదానికి ఇక్కడ ఏముంటాయి? 5,000 రూపాయలు.
ఇప్పుడు ఒక దేవతన్న వచ్చేసి ఒక 50,000 అడుగులు ఉంది అనుకున్నాం, 50,000 స్క్వేర్ ఫీట్, 50,000 అడుగులు, ఒక 50,000 అడుగులు ఉంది. 50,000 స్క్వేర్ ఫీట్ అంటే ఒక ఎకరం దాదాపు 43,000 అడుగులు చేంజ్ వచ్చేసి ఎకరం వస్తుంది. ఓన్లీ 43,000 అడుగులు, 43,000 అడుగులు ఉంది అనుకున్నాం. 43,000 అడుగులు ఇంటూ 5,000 ఎంతయా? 21,50,00,000. ఇప్పుడు రాజధానిలో మనం ఒక ఎకరా కొనాలంటే ఆయన వేసిన స్కెచ్ ప్రకారంగా, చంద్రబాబు నాయుడు గారు వేసిన స్కెచ్ ప్రకారంగా ఈ రోజు రాజధానిలో భూమి కొనాలంటే 21 కోట్ల రూపాయలు కాస్ట్ పెట్టాల. గజం వచ్చేసి ఇప్పుడు 100% గజం ఉండే రేట్ ఏమి 45,000 రూపాయలు. 45,000 రూపాయలు అంటే ఎంత అవుతుంది? 5,000 రూపాయలు ఇంచుమించు స్క్వేర్ ఫీట్ అవుతుంది. ఇప్పుడు ఒక ఎకరం వచ్చేసి 21 కోట్లు పెట్టి ఎందుకు కొనాలి ఒక ఎకరం భూమి? ఇదేముంది, యూనివర్సిటీలు అక్కడక్కడ అయింది. ఇప్పుడు రైతులంతా ఏమి, వాళ్ళ ఫీలింగ్ ఏమి, మన 45,000 పోతుంది. ఎందుకు పోతుంది? ఇప్పుడు ఇంకా 5 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది రోడ్లంతా రావడానికి అమరావతిలో. ఇది స్కెచ్ మాత్రమే. ఈ బైపాస్ ఒకటి రెడీ అయ్యేదానికి ఇంత టైం పట్టింది. ఇంకా రిమైనింగ్ అంతా రోడ్ సిస్టమ్ అంతా ఇక్కడ రావాలంటే, ఇక్కడ ఈ రోడ్ సిస్టమ్ అంతా రావాలంటే ఇక్కడంతా చాలా కష్టం ఉంది. గుర్తున్నా ఇక్కడంతా ఉండవల్లి, ఈ పక్కంతా అక్కడ అమృత విశ్వ విద్యాపీఠము, మంగళగిరి, ఐనువోలు, అమరావతి, వెలగపూడి, తుళ్ళూరు, రాయపూడి, దొండపాడు. ఇక్కడ చూడండి సీఎం గెస్ట్ హౌస్ ఇంకా ఇక్కడ స్ట్రైట్ డబుల్ రోడ్ ఒకటి వేసినారు ఇక్కడ పోయేదానికి. ఇక్కడ స్ట్రైట్ ఒక రోడ్. ఇదంతా కూడా వచ్చేసి ఆల్రెడీ యూనివర్సిటీస్ మొత్తం స్కెచ్ అంతా కూడా మీకు కనపడుతూ ఉంటుంది మ్యాప్లో కొద్దిగా. ఇదంతా మ్యాప్ ఇది. కాబట్టి 21 కోట్లు పెట్టి ఎందుకు కొనాలి ఇక్కడ భూములు? ఇంకా ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీరు నదికి ఇటువైపు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కావాలంటే. ఇప్పుడు ఇక్కడ రీజనబుల్ రేట్లలోనే మనకి ఎకరాస్ అంతా కూడా చిక్కుతుంది నదికి ఇటువైపు. బట్ నదికి ఇటువైపు ఆల్రెడీ ఆయన వచ్చేసి ఈ గేమ్లో మనం కొనాలంటే చాలా కష్టమవుతుంది అనమాట. పెట్టిండొచ్చు కానీ చాలా కష్టం. 5,000 ఎట్లా ఇచ్చుకుంటారు? నేను చెప్పేయచ్చు ఒక అమరావతిని డ్యామేజ్ చేస్తానని మీరు అనుకోవద్దండి. ఉండే ఫ్యాక్ట్ నేను చెప్పాలనుకుంటున్నాను. అమరావతిని నేను డ్యామేజ్ చేయట్లేదు. ఇది ఫేజ్ నెంబర్ 1 మాత్రమే ఆయన అనుకోండేది. ఇది ఫేజ్ నెంబర్ 2 వచ్చేసి వస్తుంది. ఎందుకంటే గన్నవరం ఎయిర్పోర్ట్ అంటే అది హీచి కాదు. ఇది మొత్తం వచ్చేసి ఫేజ్ నెంబర్ 2గా కూడా తీసుకోవచ్చు. ప్లస్ ఇంకొక యాంగిల్ ఉందండి ఇక్కడ. ఇది ఇంకా ఇక్కడ బైపాస్ తీసుకోలేదు ఆయన. ఇక్కడ నుంచి ఇక్కడ బైపాస్ తీసుకున్నాడు అనుకోండి ఇంకా ఇక్కడికి. మళ్ళీ ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ అంటే ఇది ఫేజ్ నెంబర్ 3, ఇది ఫేజ్ నెంబర్ 4. ఈ ఫేజ్ నెంబర్ 1 విజయవాడకి 5 పట్లు ఉంది. ఇంకా ఫేజ్ నెంబర్ 2 వచ్చిందంటే దీనికి ఇంకా 2 3 పెద్దది ఇది. మళ్ళీ ఈ పక్క వస్తే ఇది 2 3 పెద్దది. మళ్ళీ ఈ పక్క వస్తే ఈ పక్క 2 3 అంతా చూసుకుంటే వచ్చేసి ఇప్పుడు ఈ బైపాస్ నుండి ఈ రౌండ్ వచ్చేసి ఏదైతే ఇంప్రూవ్మెంట్ అవుతుందో అప్పటికి ఈ రౌండ్ సర్కిల్ కానీ ఇంప్రూవ్మెంట్ కానీ అయిపోతే ఇది ఇండియా కాదు యావత్ జగత్తులోనే నెంబర్ 1 సిటీగా మారబోతా ఉంది విజయవాడ. ఈ మొత్తం ఇది చూడండి. ఇప్పుడు ఆల్రెడీ ఇది బైపాస్. ఇది ఇక్కడ నుండి ఇంకా ఈ బైపాస్ స్టార్ట్ కాల. వెస్ట్ సైడ్ బైపాస్ మాత్రమే వేసినారు. ఇంకా ఈస్ట్ సైడ్ బైపాస్ వచ్చేసిందంటే ఈ విజయవాడ టౌన్ ఇక్కడికి వ్యాప్తి చెందుతుంది. పక్కాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇక్కడ కూడా. ఇదంతా ఫ్యూచర్ ఉంది. ఫ్యూచర్ లో చేయాల్సిన పరిస్థితి ఉండదు ఇవంతా. కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి ఈస్ట్ సైడ్ బైపాస్. అప్పుడు మీరు ఒకసారి ఊహించుకోండి, నదికి ఇటువైపు నదికి కింద భాగాన ఈస్ట్ సైడ్ ఈ పక్క 4 భాగాలుగా వచ్చేసిందనే దీన్ని మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ ఇది. కాబట్టి ఇబ్రహీంపట్నం కూడా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయిపోయిందండి. ఇబ్రహీంపట్నం కానీ, ఈ కేతనకొండ కానీ, ఇబ్రహీంపట్నం కానీ ఇదంతా. మళ్ళీ ఈ పక్క వచ్చేసిందనా ఈ బ్రిడ్జ్ వచ్చింది కదా. ఇంకా ఫ్యూచర్ లో వచ్చేసి ఈ అవుటర్ రింగ్ రోడ్ కాదు, మళ్ళీ ఇంకొక అవుటర్ రింగ్ రోడ్ వేసే అవకాశాలు ఉంది. ఇప్పుడు ఇది ఉన్నది కదా ఇదంతా సిటీకి అవుట్స్కట్. ఇదే అమరావతి. యాక్చువల్లీ చెప్పాలంటే అమరావతి ఇది. మనం అమరావతి అంటా ఉన్నాం. అమరావతి ఉండేది ఇక్కడ. మీరు చూడండి విజయవాడ ఉండేది ఇంత చిన్నది. దీంట్లో ఇంత పెద్ద స్కెచ్ చేసినారు. అమరావతి అని పేరు పెట్టినారు. అమరావతి ఉండేది ఇక్కడ. అంటే దీనికి 10 times ఎక్కువ భూభాగం ఇక్కడ ఉండేది. అంటే ఎక్కడ? గుంటూరు ఆల్రెడీ ఇంప్రూవ్డ్ ఏరియా. విజయవాడ ఇంప్రూవ్డ్ ఏరియా. ఇక్కడ ఆల్రెడీ వచ్చేసి ఇదంతా ఇంప్రూవ్డ్ ఏరియా. ఇది ఏది 65 అనేది ఆల్రెడీ ఇంప్రూవ్డ్. ఇది ఇంప్రూవ్ కాకుండా ఉండేది ఎక్కడ? ఈ గుంటూరుకి విజయవాడకి ఈ మిడిల్ స్పాట్ లో ఇది అమరావతి. ఇది వచ్చి ఇంప్రూవ్ కాకుండా ఉండేది. ఇప్పుడు ఆయన ఏం చేసినారు, ఇక్కడంతా స్కెచ్ చేసి ఆల్రెడీ ప్లాన్ చేసినాడు. మళ్ళీ ఇక్కడంతా స్కెచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అమరావతి అంటే ఇదే. ఇక్కడంతా స్కెచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా స్కెచ్ చేస్తారు. ఇదంతా స్కెచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం ఈ పార్ట్ అంతా అభివృద్ధి చేస్తానే ఇమ్మీడియట్ స్టెప్ ఇక్కడ తీసుకుంటారు ఆయన. ఇక్కడ తీసుకుంటారు. ఎక్కడ? గన్నవరం ఎయిర్పోర్ట్. ఇక్కడ గుడివాడ గన్నవరం ఎయిర్పోర్ట్. ఒక్క నిమిషం. ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ ఇక్కడ. ఇదంతా అక్కడ వచ్చేసి ఆయన స్టెప్ నెంబర్ 2గా తీసుకుంటాడు మొత్తం. ఇది మొత్తము చూసుకుంటే వచ్చేసి ఎంత పెద్దది అవుతుంది ఇది. కాబట్టి ఆంధ్ర ప్రజలందరూ ఇంకా తమిళనాడు వాళ్ళు
தமிழ் மக்களுக்கு எல்லாருக்குமே சொல்றேன் ஐயா, ரொம்ப ரொம்ப பெரிய நகரம் வந்துட்டு சுஷ்டி ஆகிட்டு இருக்குது இங்கே நம்ம ஆந்திர பிரதேஷ்ல. கண்டிப்பா எல்லாரும் வந்து ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ பண்ணணும். ಕನ್ನಡಿಗರಿಗೆ ಎಲ್ಲರಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ನಾನು, ಕರ್ನಾಟಕ ರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಅವರೆಲ್ಲರೂ ಆಲ್ಮೋಸ್ಟ್ 25% ಆಫ್ ಕರ್ನಾಟಕ ಇಂಪ್ರೂವ್ಮೆಂಟ್ ಆಗಿದೆ ಅಂತಂದ್ರೆ ಇದು ತೆಲುಗು ಮಕ್ಕಳು ಯಾರಿದಾರೋ ಅವರೆಲ್ಲರೂ ಬಂದು ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡೋದಕ್ಕೆ ಅಷ್ಟು ಇಂಪ್ರೂವ್ಮೆಂಟ್ ಆಗಿದೆ. ನೀವೆಲ್ಲರೂ ಬಂದು ವಿಜಯವಾಡ ಅಮರಾವತಿನಲ್ಲಿ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಮನಸ್ಫೂರ್ತಿಯಾಗಿ ಕೋರ್ತಾ ಇದ್ದೀನಿ. ఇది కాదు కంప్లీట్ అయితే మాత్రం ఒక విశ్వ నగరాన్ని మనము చూడబోతా ఉన్నామండి. ఎక్కడి వరకు విశ్వ నగరాన్ని చూస్తా ఉన్నామంటే ఈ గుంటూరు, విజయవాడ, అమరావతి, ఈ నూజివీడు, ఈ ఏలూరు, ఇంతవరకు వచ్చేసిందనా అమరావతి వచ్చేసి మనము చూడబోతున్నాం. ఇంత పెద్ద అమరావతి ఇన్ ఫ్యూచర్ ఇదంతా కలిపి ఒక 20 years 20 ఏళ్లలో పెద్ద రూపురేఖలు అయితే మాత్రము వచ్చేస్తాయి. 20 years లో ఈ నగరం అయితే మాత్రం ఇదే ఈ 2047 ప్లాన్ అనేసి అంటారు కదా ఆయన, 20 ఏళ్ళ ప్లాన్ అంటారు కదా. 2047కి పర్ఫెక్ట్ అండ్ ఆల్రెడీగా జరిగితే మాత్రం వచ్చేసి ఈ విజన్ వచ్చేసి ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. ఇది రియల్ ఎస్టేట్ మెయిన్ ఉండే వాళ్ళకి అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి బోర్ కొడుతుంది. యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ ఉండే వాళ్ళకే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మీకు సింపుల్గా ఒకేసారి చెప్పేస్తాను. గుంటూరు, విజయవాడ ప్లస్ గుంటూరు, మంగళగిరి, విజయవాడ, గన్నవరం. ఈ గన్నవరం నుండి ఈ నూనె మీదుగా ఆల్రెడీ బైపాస్ కంప్లీట్ అయింది. నూనె చూడండి, మొత్తం మీకు చూస్తే ఇది బైపాస్, ఇది బైపాస్ మొత్తం కంప్లీట్ అయింది. చూడండి మీరు వర్క్ అంతా కూడా. విజయవాడ వెస్ట్ బైపాస్ చూడండి, విజయవాడ వెస్ట్ బైపాస్. ఇది కొద్దిగా ఇంకా వర్క్ జరుగుతుంది ఆల్రెడీ. ఇది విజయవాడ 160G. ఇదే విజయవాడ బైపాస్, ఇదే విజయవాడ బైపాస్. అదే ఇదే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదే విజయవాడ బైపాస్. ఇదే నది దాటేదానికి బ్రిడ్జ్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఈ మీదుగా ఇట్లా ఇది మొత్తం ఆల్రెడీ సిటీ వచ్చేసి ఆయన ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అయిపోని వచ్చింది కాబట్టి దీన్ని టచ్ చేయలేం. మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కాలేదు కాబట్టి తక్కువ రేట్లు కాబట్టి ఇదంతా గవర్నమెంట్ యాక్విజిషన్ చేసుకొని ఈ గుంటూరుకి దీనికి మధ్యలో వచ్చేసి ఇంత పెద్ద ప్లేస్ని వచ్చేసి ఆయన ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంటారు. ఇదే ఈరోజు రాజధాని అంటే ఇదే, రాజధాని అంటే ఇదే. ఇది మొత్తం వచ్చేసి ఇంప్రూవ్మెంట్లో తీసుకొని వస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ కాకపోయేది ఇది, నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ కాకపోయేది ఇది, నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ కాకపోయేది ఇది. ఇది మొత్తం వచ్చేసిందరా, ఇది మొత్తం వచ్చేసి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అప్పుడు ఈ గుంటూరు అంతా చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్ అవుతుందండి. ఇది పర్ఫెక్ట్గా ఇది చేస్తే ఆల్మోస్ట్ వాళ్ళు ఈ తెనాలి, గుంటూరు, గుడివాడ, ఏలూరు, నూజివీడు, మైలాపురము, ఈ నందిగామ, ఇది మొత్తం వచ్చేసి సిటీ కాబోతుంది. సో ఎంత పెద్ద సిటీ అంటే అంత ఈజీ కాదు గుంటూరు. ఇది అమరావతి. ఇప్పుడు నేను అనేది ఏమంటే ఇన్ ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ బ్రిడ్జ్ చేసినారు. నేను ఇందాక చెప్పినా కదా, నువ్వు గన్నవరం పైన ఇక్కడ బ్రిడ్జ్ చేసినారు ఆల్రెడీ. ఇటువైపు ఏమీ లేదు, పంట పొలాలు. ఇక్కడ బ్రిడ్జ్ చేస్తానట్లు ఏమైపోయా, ఇక్కడ ఏదైతే టౌన్ ఉందో ఈ టౌన్ ఆటోమేటిక్గా ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. ఇన్ని రోజులు ఎందుకు ఇది వచ్చేసి అమరావతి అనేది పంట పొలాలుగా ఉండింది, ఇది మాత్రమే ఎందుకు పెద్ద టౌన్గా ఉంది. ఇబ్రహీంపట్నం నుండి విజయవాడ వరకు మొత్తం సిటీనే. ఎందుకు ఇది సిటీగా ఏర్పడింది? ఎందుకంటే 65 అనే నేషనల్ హైవే ఏదైతే ఉందో అది వచ్చేసి హైదరాబాద్ ఇంకా డైరెక్ట్గా విజయవాడకు వస్తూ ఉంది. ఆ హైవేలో వాహనాలు పోయి వచ్చి ఇది పెద్ద టౌన్గా ఏర్పడిపోయింది. ఈ భాగం సముద్రానికి పక్కలోనే, ఈ నదికి పక్కలో, కృష్ణానదికి పక్కలో. కృష్ణానదికి ఇటువైపు ఎందుకు ఇది చాలా వరకు రోడ్డు వ్యవస్థ లేదు. ఇక్కడ చిన్న రోడ్లు ఉంది చూడండి, ఇదేదో ఒక చిన్న రోడ్ వచ్చింది, ఇక్కడ ఒక రోడ్డు, చిన్న రోడ్లు. ఇవంతా పంట పొలాలు. యాక్చువల్లీ ఈ పంట పొలాలు వచ్చేసి ఇక్కడ ఒక బ్రిడ్జ్ పడడంతో ఇక్కడ ఉండే టౌన్ అంతా ఆటోమేటిక్గా ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇక్కడ ఆటోమేటిక్గా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కాబట్టి ఆయన ప్లాన్గా వచ్చేసి ఏం చేసినారంటే ఇక్కడ అంతా కూడా ఇంప్రూవ్మెంట్ అయింది. ఇది ఆయన వేసిన రోడ్. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇటు వరకు డబుల్ రోడ్ వేసినారు. ఇక్కడ ఇదంతా ఇప్పుడేమి ఇబ్రహీంపట్నము ఇవంతా ఎట్లయితే ఇంప్రూవ్మెంట్ అయిందో అదే విధంగా ఇవంతా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఆల్రెడీ స్కెచ్ చేసి ఆల్రెడీ అందరికీ వచ్చేసిందన ప్రభుత్వం పరంగా ఇచ్చినారు. ఇంకోటి ఇక్కడ ఏదైతే బ్రిడ్జ్ పడిందో ఆ బ్రిడ్జ్ ఇక్కడ పడే అవకాశం ఉండాలి. ఏమంటే అమరావతి అనేది పేరు పెట్టినారు కదా వాళ్ళు. జస్ట్ ఈ విజయవాడ ఇంత పెద్దదైతే దాంట్లో 10 అంతల బెటర్ 10 అంతలంతా జాగాలో వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ స్కెచ్ చేసినారు. ఆ 10 అంతల లోపలే అవుటర్ వస్తే అమరావతి ఉండేది. ఇక్కడ ఈడుంది అమరావతి, మెయిన్ అమరావతి. ఈ అమరావతిని ఇంకా ఈ పరిటాల అనే ఒక పేరు ఇది ఉన్నది కదా, ఇక్కడ వచ్చి బ్రిడ్జ్ కనెక్టివిటీ అయ్యే సందర్భాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడికి ఇప్పుడు బ్రిడ్జ్ ఇక్కడ కనెక్టివిటీ అయింది అనుకోండి, ఇక్కడ అమరావతి భూభాగం అంతా ఇంప్రూవ్మెంట్ అయింది. పరిటాల కొంచెం డౌన్, ఇబ్రహీంపట్నం పెద్దదే, ఈ ప్రాంతం అంతా ఇంప్రూవ్మెంట్ అవుతుంది.
ఇట్లా ఈ నది ఒకటి ఉండే దాని వల్ల ఆ ప్రాంతానికి ఈ ప్రాంతం, ఈ ప్రాంతానికి ఆ ప్రాంత భాషలో పోలేకుండా అది డెవలప్మెంట్ కాకుండా ఉండిపోయినాయి ఇవంతా. ఇది చాలా ఫ్యూచరిస్టిక్ ఐడియాలజీ తోటి చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద ఇంజనీర్స్ తోటి కూర్చొని ప్లాన్ చేసిండే ప్లాన్స్ ఇవంతా. ఇది ఆషామాషి అయితే మాత్రం కాదు. చంద్రబాబు నాయుడు గారిని ఆయన విజన్ని బాగా కంప్లీట్గా అర్థం చేసుకుంటేనే, చాలా డీప్గా అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. కానీ దీనివల్ల రైతులు వచ్చేసి ఈ గేమ్ తెలియకపోతే మాత్రం చాలా నష్టపోతారు. ఇంకా పైన ఉండే రైతులైనా ఇప్పుడు ఇదైతే అమరావతిలో ఉండే రైతులంతా తప్పకుండా వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు విజన్ ఏమీ తెలియకుండా వీళ్ళందరూ భూభాగాలు ఇచ్చేసి ఇప్పుడు నాది ఎకరం 21 కోట్లు అని చెప్పి వ్యాపారాలకు పెట్టుకున్నారు. ఎవరు 20 కోట్లు తీసేయాలంటే తీసేయరు. ఇంకా 5 ఏళ్ళు పడుతుంది. ఏది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇక్కడ గేమ్ అన్నారో ఈ గేమ్ లోపలికి మనం ఏలు దూరిసినామంటే ఏలు పోతుంది, కాలు పెడితే కాలు వెళ్ళిపోతుంది, తలకాయ పెడితే తలకాయ కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది యూనివర్సిటీ వాళ్ళకో లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలకో వాళ్ళకైతే ఏమన్నా వర్కౌట్ కావచ్చు. ఏమో భగవంతుడి దయ వల్ల ఆ కంపెనీలు అవి ఇవి వచ్చి పడిపోయాయంటే అప్పుడు ఆ కంపెనీలు కట్టుకుంటా రైతులకు వచ్చేసి పోవచ్చేమో 21 కోట్లు ఎకరా పోయేదానికి ఆస్కారం ఉంది. కానీ ఈ 10 ఏళ్ళు ఇంకా లేదు కదా, ఇంకొక 10 ఏళ్ళు లేదు కదా, ఇంకా 10 ఇయర్స్ అయినాను, ఇంకొక 5 ఏళ్ళు అయినా, ఇంకొక 10 ఏళ్ళు అయినాను, ఎకరం 21 కోట్లు పోతుంది అంటే ఎట్లా వెళ్ళిపోతుందబ్బా? 5 సంవత్సరాల్లో నగరం ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది అంత ఫాస్ట్గా. 5 years to 10 years మినిమం పడుతుంది. ఈ 10 years లో నీకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎకరమో 21 కోట్లు అవుతుంది, నో ప్రాబ్లం. కాబట్టి అంతవరకు ఏమి ఇచ్చిన రైతులంతా కూడా నష్టమే వాళ్ళకి. ఎందుకు నష్టం అంటా ఉన్నానంటే ఈ 30% 70% కాంట్రాక్ట్ కాకుండా వాళ్ళకి ఏముందో భూములకి పారితోషికం కానీ ఇచ్చేసి నింటే వాళ్ళు ఏడుకుంటారు, ఏర్పాటు దగ్గర పోయి కొనుక్కుంటారు. దుడ్లు ఇచ్చేస్తే వాళ్ళకి కౌలుతో పని లేదు కదా. కౌలు ఎర్ర మాత్రమే, షాపడ పడ్డదానికి ఎర్ర మాత్రమే కౌలు వచ్చేసిందన్న రైతులకి. ఇదేం ఈ ఎల్ఐసి, అప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎల్ఐసి కడతా ఉండ్రి మా నాయన వాళ్ళు చిన్నప్పుడు. ఇదేదో కడితే ఇప్పుడు లక్ష కడితే లక్షకి వచ్చేస్తుందంట. అదేమి ఇంక 20 ఏళ్ళకంట. 10 లక్షలు కడితే 10 లక్షలు ఇచ్చేస్తారంట. ఇదేమి ఇంక 20 ఏళ్ళకంట. కట్టుకుంటా పోతే లాస్ట్కి రియల్ ఎస్టేట్ వచ్చేసిందా మీరు 20 ఏళ్ళు కట్టి 20 లక్షలు వస్తుంది అని చెప్పంటే ఎల్ఐసిలో కట్టి లాస్ట్కి పోతే 20 లక్షలు ఆ 40 లక్షలు ఎత్తుకొచ్చినా ఒక కార్ సైట్ కొనేదానికి లేదు. అప్పుడు వాళ్ళు కడతా ఉంటే చిన్న డబ్బులే 1 ఎకరం పొలం కొనొచ్చు 20 ఏళ్ళ ముందర. అంటే ఇక్కడ వచ్చేసిందన్న వీళ్ళు 10 ఏళ్ళకు ముందర వీళ్ళు భూభాగం ఏమైతే ఉందో ఆ భూభాగానికి ఇక్కడ ఏడన్నా కొనిన ఎయిర్పోర్ట్ దగ్గర కొనుక్కున్నా చంద్రబాబు నాయుడు వీళ్ళకి డబ్బులు ఇచ్చేసింది డైరెక్ట్ గా. అదే కాస్ట్ తోటి ఇక్కడ ఏడన్నా కొనుక్కున్నా వీళ్ళు బచావ్ అయిపోయిండ్రు. కానీ వీళ్ళకి 30% ఆఫ్ ల్యాండ్ అని చెప్పి ఇక్కడ పెట్టేసినారు వాళ్ళని భూముల్ని. ఎందుకంటే ఆయన దగ్గర డబ్బులు లేదు, ప్రభుత్వం నడిపించే కయ్యలేదు, వీళ్ళకి దుడ్లు ఇచ్చేదానికి అయ్యలేదు. అందుకే ఒక మాస్టర్ ప్లాన్ చేసి 30% వాళ్ళకి రీచ్ చేసి 70% తీసుకున్నారు. అమరావతికి ఏంటి మేమంతా అక్కడ ఇంప్రూవ్మెంట్ అవుతాయని. కానీ 10 years వచ్చేసి పాపము ఇప్పుడైతే ఒక 20 ఏళ్ళ వరకు 10 ఏళ్ళు పోయింది. ఇంకో 10 ఏళ్ళ వరకు వాళ్ళకి లాభదాయకం లేకపోవచ్చు, కానీ 10 ఏళ్ళ తర్వాత లాభం పడవచ్చు, నో ప్రాబ్లం. కానీ 10 ఏళ్ళ తర్వాత వచ్చేసిన వాళ్ళు పడే లాభానికి ఇప్పుడు ఇచ్చే పారితోషికమే చాలా ఇంపార్టెంట్. 10 ఏళ్ళ తర్వాత వాళ్ళకి వచ్చే 20 కోట్ల కంటే కూడా ఇప్పుడు వాళ్ళకి 20,000 రూపాయలు వెరీ ఇంపార్టెంట్. 20,000కి ఇప్పుడు అమౌంట్ కొనుక్కోవచ్చు వాళ్ళు. బట్ 20 కోట్లు 10 ఏళ్ళ తర్వాత వస్తున్నట్టు ఎవరు కావాలి? 10 కోట్లు. అది నా పాయింట్. అదే బెంగళూరులో అక్కడంతా అక్విజిషన్ చేస్తే మొత్తం అమౌంట్ ఏముందో గవర్నమెంట్ వాల్యుయేషన్ 1:4 ఇస్తారు. 40 ఇప్పుడు 1 లక్ష రూపాయలు గవర్నమెంట్ వాల్యుయేషన్ ఉంది, 4 లక్షలు ఇస్తారు కదా. ఆ 4 లక్షలకి ఇక్కడ కొనుక్కోవచ్చు కదా. కర్ణాటకలో డెవలప్మెంట్ అయితే అనేది ఏమంటే ఈ భూములు అందరికీ డబ్బులు ఇచ్చేస్తే వీళ్ళందరూ ఇక్కడ కొంటారు. అంటే ప్రతి ఒక్కరు బాధపడుతూ ఉంటారు అక్కడ. ఇక్కడ ఏమైపోయిందంటే ఈ అమరావతి అనే ఒక స్కెచ్ లో అందరూ ఇరకపోయినారు. చంద్రబాబు నాయుడు గారితో సహా 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి. అందుకే ఆయనకి జగన్మోహన్ రెడ్డి అంటే ఇరిటేటింగ్. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏమో పెద్ద మాస్టర్ ప్లాన్ వేసినాడు తెలుసు వాళ్ళకి. చంద్రబాబు నాయుడు వేసిన మాస్టర్ ప్లాన్ తెలుసు. దీన్ని ఏం చేయాలో తెలియదు, ఎట్లా పడగొట్టాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. సరే వీళ్ళన్నా రియల్ ఎస్టేట్ గా ఇట్లా ఏమైనా ప్లాన్లు చేసి 3 రాజధానులకి స్కెచ్లు చేసి ఏమైనా చేసిరా? ఏమీలే. వీళ్ళేమనుకున్నారు 30 ఏళ్ళు మేము ఉండిపోతాము మళ్ళీ చూసుకున్నాం అనుకుని ఏం చేసినారో తెలియదు. రాజకీయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారిని పడగొట్టలేకపోయినారు. చంద్రబాబు నాయుడు గారు మాస్టర్ ప్లాన్ లో ఇంకా ఆయన్ని తిప్పుకొట్టి వీళ్ళు అమరావతిలో దీంట్లోకి ఎంట్రీఫైర్ అయ్యి ఇట్లా స్కెచింగ్ కూడా చేసిండొచ్చు కదా. వీళ్ళకి నాలెడ్జ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇలాంటి ఐడియాలజీ ఉండింటే. కాబట్టి ఈ ఐడియాలజీలో వచ్చేసి చాలా లోపమైంది. చంద్రబాబు నాయుడు గారి తర్వాత విజన్ ఉండే అట్లా ఒక ఇది లేదు. దాంట్లో వేస్ట్. వీళ్ళు జగన్ ప్రభుత్వం అనేది వేస్ట్. లేకపోయిందంటే ఏదో గిసుకొండా అనుకో హంగులు ఆర్భాటాలు చేసుకోకపోయింటే అదే విశాఖపట్నంలో ఇట్లా స్కెచ్ ఒకటి చేసి నిండొచ్చు కదా, అందరికీ అమ్మి నిండొచ్చు కదా. అదే వచ్చేసి కడప దగ్గర ఏదో ఇంకోటి ఆడ అమ్మి నిండొచ్చు కదా. ఇట్లా స్కెచ్ చేసి నింటే ఎవరు పడుకుంటాకైతా ఉంటా. కాబట్టి నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారిని పట్టాలంటే ఈ జగత్తు దిగిరావాల. ఎందుకంటే వాళ్ళ బినామీలు అనే దానికంటే కూడా వాళ్ళకి అనుచర వరకు మొత్తం ఇక్కడ వచ్చి ప్రిపేర్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు నారాయణ విద్యా సంస్థలు ఎట్లా పడగొడతారు మీరు ఆయన్ని? నారాయణ విద్యా సంస్థలు ఎంత ఉంది వరల్డ్ వైడ్? ఆయన ఎట్లా పడగొడతారు? ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారి అనుచరుడు. ఆయన వచ్చేసి ఆయన దగ్గర ఉంటే అట్లా వాళ్ళు ఎంతమంది ఉంటారు? కొన్ని వేల మంది ఉంటారు చంద్రబాబు నాయుడు గారికి. ఎట్లా పడగొడతారు? ఈయన వచ్చేసి
భారతదేశంలో ఒక విజయవాడలో గేమ్ ఆడుతూ ఉంటాడు, అదే నరేంద్ర మోడీ ఎంటైర్ వరల్డ్లో గేమ్ ఆడుతూ ఉన్నాడు. ఆయన అనుచరులు ఎంతమంది ఉన్నారు తెలిసిన నరేంద్ర మోడీ గారికి? 145 దేశాల్లో మొత్తం 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 వచ్చేసి ఆయన అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ ఏడ భూములంతా అక్కడ ఇచ్చేసి కంపెనీలకు అంతా రెడీ చేసినారు. ఇదేం షడ్డ అంటే ఒక రకంగా షడ్డ ఏం కాదు, మంచే. కానీ ఇండైరెక్ట్ గా నరేంద్ర మోడీ పేదోడు, 4 ఉంగరాలే ఉంటాయి, ఆయన దగ్గర డబ్బులే ఉంటే ఈ జగత్తుని ఏలేసేంత డబ్బు ఉంది ఆయన దగ్గర. ఎట్లుంది అంటే ఆయన అనుచర టీం ఉంది వరల్డ్ వైడ్, ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసినారు, వరల్డ్ వైడ్ ఇన్వెస్ట్మెంట్ చేసినారు. ఇందాక చూపించిన కదా దులేరా అనేసి, దులేరాలో ఇన్వెస్ట్మెంట్ చేసినారు. ఇదంతా అంత ఆషామాషి డిస్కషన్ కాదు. నా డిస్కషన్ ని కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు కానీ చూస్తే అప్పుడు అబ్బా మెయిన్ బ్లాక్ అయిపోతుంది ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి. నేను మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారితో, ఇది పెకిలికి చెప్పే మాటలు కాదు. 1 గంట 53 నిమిషాలు నేను మాట్లాడినాను, 1 గంట 53 నిమిషాలు మాట్లాడినాను, 2 times మాట్లాడినాను. నేను చరణ్ అర్జున్ సార్ పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో అదే సీఎం గెస్ట్ హౌస్ లో వచ్చేసి ఇక్కడ పోయి నేను మాట్లాడినాను. ఫొటోస్ కూడా ఉంది, మేము తీసుకునే ఫొటోస్. ఆయన ఐడియాలజీ అప్పుడే చెప్తాడు, అయ్యో ఈ జగన్ ఈ రాష్ట్రానికి పట్టిండే రాక్షసప్ప, ఈయన రాక్షసుడు, అయ్యో నా జీవితంలో చూడలేదు వీటిట్లా వాడు, వీడుంటే డిస్ట్రాయ్ అయిపోతుంది రాష్ట్రము, నాశనం అయిపోతుంది రాష్ట్రము. ఆయన అప్పుడే ఇరిటేటింగ్ ప్రిస్టేషన్. అప్పుడు ఆయన చెప్పే కొన్ని ఐడియాలజీ పైన 10 సాంగ్స్ వచ్చేసి మన చంద్రబాబు నాయుడు గారికి 10 సాంగ్స్ ఇచ్చినారు. 100 సాంగ్స్ ఇవ్వాలని చెప్పి నేను అనుకున్నాను, కానీ 10 సాంగ్స్ అయితే చంద్రబాబు నాయుడు గారికి చరణ్ అర్జున్ గారి ఆధ్వర్యంలో డిస్కషన్ చేసుకొని 10 సాంగ్స్ వచ్చేసిందని కొట్టినారు. చాలా బలమైన సాంగ్స్ అవి, కొన్ని కోట్ల మందిలో వచ్చేసి రెవల్యూషన్ తీసుకొని వచ్చినాయి సాంగ్స్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని పడగొట్టాలంటే, ఆయన ఐడియాలజీని పడగొట్టాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఇట్లా వాళ్ళు వస్తే అంత అయ్యలేదు. అంటే పడగొట్టాలంటే పడగొట్టి నేను నా ఉద్దేశం కాదు. నేను అనను ఆయన అందుకోవాలా, ఆయన క్రాస్ చేయాలంటే అంతకు మించిన ఐడియాలజీ ఉండాల, నరేంద్ర మోడీ అట్లా వాళ్ళు ఉండాల. నేను అన్నాను అంటే నేను అనేది ఏమిటి, వీళ్ళందరూ నరేంద్ర మోడీ కానీ చంద్రబాబు నాయుడు కానీ కొంతమంది వచ్చేసిందన్న రాజకీయ నాయకులు ఆడుతుంటే గేమ్ ఎట్లాంటిది అంటే ప్రజలు అసలు అన్ఎక్స్పెక్టెడ్, అసలు మీకు అన్బిలీవబుల్, అసలు తెలియదు, ఊహగా అందం చూడ. వీళ్ళకందరికీ ఊహ అందింటే లబోదిబోని మొత్తం అమరావతి అంతా ఇచ్చేసి వస్తారా? లాస్ట్ కి ఫిట్టింగ్ ఏమి, జగన్మోహన్ రెడ్డి వస్తే 2 ఏళ్ళకి ఇచ్చేసి అవ్వలేదప్ప మా కౌలు కూడా, కనీసం చంద్రబాబు నాయుడు వస్తే కౌలు ఇస్తారని చెప్పి వీళ్ళందరూ గుర్తేసినారు రేసి. ఇదే మంగళగిరిలో ఓడిపోయిన ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కూడికే ఓడిపోయారు. ఇక్కడ లాస్ట్ కి ఇప్పుడేమి సచ్చినట్లు వాళ్ళు దుడ్లు ఇచ్చినా ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారి గతి అన్నట్లు వీళ్ళందరూ తయారైపోయారు. యూనివర్సిటీలు అందరూ భయపడతా ఉన్నారు, ఈ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కంపెనీ వాళ్ళందరూ భయపడి వస్తూ ఉంటారు. ఏమన్నా మా పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు వద్దున్న దుడ్లు ఇచ్చో ఏమిచ్చో కాలు పట్టుకొని ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పి కోరుకుంటా ఉంటారు. అందుకే ఈసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చిండే దానికి కారణం. దానికి తగ్గట్టు పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్లుండి కరెక్ట్ గా టైం చూసుకొని జంప్ అయిపోయారు, ఒకటైపోయారు. దాంతోపాటు బీజేపీని ఎత్తుకొచ్చి కట్టబడేసింది. ఇది మెయిన్ ప్రధానమైన దెబ్బ ఎక్కడ పడింది జగన్మోహన్ రెడ్డి గారికి అంటే, బీజేపీని చంద్రబాబు నాయుడు గారితో కలిపి ఓకే చేసిన దాంట్లో సక్సెస్ఫుల్ హిట్ కొట్టి బంపర్ సూపర్ డూపర్ హిట్ కొట్టేసింది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏమేంటి వచ్చేసి ఓటర్స్ అనే వాళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే జనసేన కొంత భాగం ఉంటుంది, బీజేపీ కూడా ఎంతో కొంత ఉంటుంది, టీడీపీకి ఎంతో కొంత ఉంటుంది. వీని కర్మగాలి, వీని టైం బాగలేకుండా ఏమో కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చేసి ఏమైపోయా లాస్ట్ కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నించేదానికి పట్టుకున్నా. ఈ నలుగురు ఒకటైతానట్లే అసలు ఈ ప్రపంచమే ఊహించలా. ఇంకా ఒకటైపోతే ఇంకా నలుగురు వచ్చేసిన యుద్ధం చేస్తే ఏమైతుంది? కానీ ఈ యుద్ధం మంచిదే రాష్ట్రానికి, చెడ్డది కాదు, చాలా మంచిది రాష్ట్రానికి, చెడ్డదని నేను చెప్పట్లా. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకా చాలా మెలకువతో పోవాల్సిన పరిస్థితి ఉంది రాష్ట్రంలో. భారతదేశం కాదు యావత్ ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే గేమ్స్ ఆడినారో దానికి మించిన విభిన్నమైన కోణంలో గేమ్స్ ఆడకపోతే ఈ రోజు విశ్వనగరంగా మన అమరావతిని వచ్చేసి తీర్చిదిద్దాలంటే చాలా కష్టం ఉన్నది. దీనిపైన అవగాహన సభలు పెట్టాల్సిన అవసరం ఉంది. వరల్డ్ వైడ్ పవన్ కళ్యాణ్ గారు ఇది ఒక వీడియో మీ గురించి వచ్చేసి నేను చెప్పాలనుకుంటున్నాను, ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సార్ మీరు వచ్చేసి నన్ను గెలవక ముందు ఎన్నో సభలు పెట్టినారు, మీరు యావత్ జగత్తులో ప్రపంచం మొత్తం డిప్యూటీ సీఎం హోదాలో మీరు వచ్చేసి సీఎం గారు తర్వాత సీఎంగా మీరు వచ్చేసి యావత్ ప్రపంచాన్ని వచ్చేసి ఇక్కడ అట్రాక్ట్ చేపించి ఇన్వెస్ట్మెంట్ లేపించి ఆ పెద్ద పెద్ద కంపెనీలతో అట్రాక్ట్ చేసి ఇక్కడ పిలిపించేంత కూడా ఉన్నది. మీరు గుళ్ళు గోపురాలు ఇక్కడ తిరుక్కొని బీజేపీలో నేను మింగిల్ అయిపోయినాను, బీజేపీ నేను ఒకటే, ఇప్పుడు ఆల్రెడీ పొత్తులో ఉన్నారు ఒకటే, బీజేపీ వేరు కాదు, జనసేన వేరు కాదు. జనాలు బీజేపీ అంటే డైరెక్ట్ గా ఓట్లు కుదరు కాబట్టి ఇది చిరంజీవి గారి ఫ్యాన్స్, ఇంకా ఆ కాలంలో ఇంకా వచ్చేసి ముత్తులో ఉన్నారు అంతా చిరంజీవి గారు ఫ్యాన్స్, ఇంకా మాతో సహా అందరూ ముత్తులో ఉన్నాం మేమంతా, ముత్తులో గమ్మత్తుగా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు అని ముత్తులో ఉన్నాం. ఇంకా దీంట్లో ఇంకొకటి ఈయన అల్లు అర్జున్ గారు ఒకడు, ఇంకొక ఆయన హీరో, ఇంకా రామ్ చరణ్ గారు ఒకరు, మళ్ళీ ఇంకా వచ్చేసి ఈ ఇంటి మొత్తము హీరోలే అంతా ముత్తులేకేసి పడేసినారు కుటుంబం అంతా. ఈ మొత్తునంతా పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినారు, ఈ మొత్తునంతా కరెక్ట్ గా పట్టుకొని
ఒరవరవర దీన్ని వదిలితే అయ్యలేదని చెప్పి కరెక్ట్గా పట్టుకొని జనసేన పార్టీ పెట్టి లాస్ట్కి ఆ జనసేన పార్టీ ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంక వచ్చేసిన 2 వర్గాలుగా ఉన్నాయి సినిమా ఇండస్ట్రీ. ఈ 2 వర్గాలు రాష్ట్రం మొత్తం ఎవరుకుంటారు ఫ్యాన్స్, ఈ వర్గానికి లేదా ఆ వర్గానికి. 2 వర్గాలు ఒకటైపోయాయి. 2 వర్గాలు ఒకటైపోయి స్టేట్ మొత్తం వచ్చేసి మంచి మెజారిటీ వచ్చా. దాని కేంద్రం ఇంకా వచ్చేసి మెయిన్ ఎక్కడ కొట్టాడంటే పాయింట్ మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి మెయిన్గా వచ్చేసిందన్న వీనితోనే మెయిన్ ఎవరు ఈయన మన నరేంద్ర మోడీ గారితోనే మెయిన్ బలం. చాలా బలం ఎవరితో ఉన్నది అంటే నరేంద్ర మోడీ గారితోనే బలం ఉండేది. ఆ బలాన్ని కొట్టినాడు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఏమో ఊగి ఉపన్యాసాలు ఇస్తారనుకునేది కాదు, చాలా చాలా తెలివిగా వచ్చేసినారు ఆయన. మెయిన్ ఎక్కడి నుంచి ఆయనకు వచ్చేసినారు బలం ఉండదు, నరేంద్ర మోడీ గారితో కూడా బలం ఉండదు. ఈ నరేంద్ర మోడీ గారి బలాన్ని తుంచేసినాడు. ఆ తుంచడంలో ఫస్ట్ సక్సెస్, చంద్రబాబు నాయుడు గారిని పట్టుకోవడంలో సెకండ్ సక్సెస్. అదేవిధంగా వీళ్ళందరూ అదృష్టం బాగుండి సిరిమలమ్మ రావడం ఇంకా అసలు వీళ్ళకి ఆనందం అంటే ఆనందం, పండగ. ప్రతి ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్కి పండుగ చేసుకున్నారంతా. అబ్బా సిరిమలమ్మ వచ్చేసిరని. ఏబిఎన్ చూసావా, TV9 చూసావా, అసలు TV5 చూసావా, చంద్రబాబు నాయుడు గారి ఛానల్స్ అంతా చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువగా సిరిమలమ్మని వచ్చే చూపించి పండగ చేసుకున్నారు. ఇప్పుడు వచ్చే చూపించాలి యాక్చువల్గా ఉండే విధంగా. సిరిమలమ్మ గారికి ఇప్పుడు వచ్చేసిన ఆయమ్మ ప్రసంగాలను కానీ ఆయమ్మ దీన్ని కానీ మొత్తాన్ని వచ్చేసి ఇప్పుడు చూపించి ఇప్పుడు హైలైట్ చేసి ఆయన ఐడియాలజీని కానీ ఇప్పుడు కానీ చూపించగలిగితే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి వీళ్ళందరికీ మించిన ఐడియాలజీతో ఆమె వచ్చేసి మేడం గారు వచ్చేసి చాలా వరకు ఈ రాష్ట్రం మీద పట్టుండదు ఆమెకి. ఆమె ఐడియాలజీని బయట తీసుకొని వస్తూ ఉండలేదు. ఇంకా ఏమన్నా ఉంటే ఏదో ఆ ఫ్యామిలీ గొడవలు అవి వీటిలోనే పెడేస్తా ఉంటారు. ఆయమ్మ ఐడియాలజీని ఒక్కసారి బయట తీసుకొచ్చినారంటే అప్పుడు అర్థమవుతుంది అందరికీ ఏమీనని. కాబట్టి తప్పకుండా ఇక ఫ్యూచర్లో అమరావతి ఇక్కడికైనా బ్రిడ్జ్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ బ్రిడ్జ్ అయింది, ఇది ఇక్కడికే నగరం ఇంతుంది. ఇదైతే మళ్ళీ ఇక్కడ కోసం ఇక్కడ ఉటుకూరు ఉరుకు మెదుకూరు పాడు ఉరుకు ఇంతవరకు వస్తుంది. ఇప్పుడు బెంగళూరు ఎందుకు అంత పెద్దది, ఇంతవరకు డెవలప్మెంట్ అయిపోయింది బెంగళూరు ఆల్రెడీ. ఇంత బెంగళూరు అంటే అంత ఆశామాషి కాదు ఇది బెంగళూరు అంటే. ఎందుకు ఇప్పుడు విజయవాడ రమ ఉంది, విజయవాడ బెంగళూరు వచ్చేసిందా. ఇప్పుడు చూడండి విజయవాడ, ఇది హైదరాబాద్ పరిస్థితి చూడండి. సెంటర్ ఆఫ్ ద స్పాట్ ఎంత పెద్ద సిటీ ఉంది చూడండి హైదరాబాద్. చూడండి ఆల్రెడీ ఇక్కడంతా రింగ్ రోడ్ వేసినారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనేసిందని ఇంకొక రింగ్ రోడ్ వస్తుంది దీని చుట్టుపక్కల, ఇంకొక పెద్ద రింగ్ రోడ్. ఎంత పెద్దది ఉంది హైదరాబాద్ చూడండి, ఎంత పెద్దది ఇంప్రూవ్మెంట్ ఉంది చూడండి. ఎందుకు ఇవంతా విశ్వనగరాలు అయినాయి, సెంటర్ ఆఫ్ ద స్పాట్ ఉన్నాయి, చుట్టుపక్కల అంతా ఇంప్రూవ్మెంట్ అవుతా ఉంది మొత్తం కంప్లీట్గా. అదేవిధంగా వచ్చేసి బెంగళూరు కూడా అంతే. ఇది బెంగళూరు. ఎందుకు బెంగళూరు వచ్చేసి అంత పెద్దగా ఇంప్రూవ్మెంట్ అయింది? ఈరోజు వచ్చేసి బెంగళూరు ఇది. ఇప్పుడు విజయవాడ వచ్చేసి ఏమంటే జస్ట్ ఒక చిన్న స్పాట్ మాత్రమే, ఒక ఇంత స్పాట్. కానీ బెంగళూరు ఇంత స్పాట్ కాదు, ఇది హొస్కోటే బెంగళూరే. హుసూరు బెంగళూరుకి సంబంధించి అంటే తమిళనాడు ఉండొచ్చు కానీ బెంగళూరు ఇంకానే హుసూరు కూడా ఇంప్రూవ్మెంట్ అయింది. ఇది మాలూరుకు వెళ్ళిపోయింది, మాలూరుకు పోయింది చూడండి. ఈ మాలూరు, ఈ రాజన్నకుంటే, నెలమంగళ, ఇప్పుడు ఆల్రెడీ నెలమంగళ రాజన్నకుంటే ఇదంతా బైపాస్ చేసేసినారు ఆల్రెడీ కౌంటరింగ్ రోడ్డు. ఇప్పుడు విజయవాడ అంటే ఒక చిన్న స్పాట్ అంతే. బెంగళూరు చూడండి ఎంత పెద్ద స్పాట్ చూడండి. బెంగళూరు చూసినంత బెంగళూరు ఏమంత ఆశామాషి కాదు బెంగళూరు అంటే. చూడు హొస్కోట ఇక్కడ ఉంది, వర్తూరు ఇక్కడ ఉంది, బొమ్మసంద్ర ఇక్కడ ఉంది, అత్తిమిలే, హుసూరు, ఇదంతా చాలా పెద్ద నెంబర్. ఇక్కడంతా వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ అంతా ఇక్కడే ఉండేది, ఎలక్ట్రానిక్ సిటీ అంతా ఇక్కడే ఉండేది. చాలా చాలా ఇంప్రూవ్మెంట్ అయింది ఇదంతా మొత్తం. బొమ్మసంద్ర, అత్తిమిలే, హుసూరు ఇదంతా చాలా ఇంప్రూవ్మెంట్ అయింది అనమాట. అసలు విజయవాడ అంతా 10 అంతలు కాదు, 20 అంతలు వేసినా కానీ తక్కువే బెంగళూరుకి, 50 అంతలు వేసినా తక్కువే బెంగళూరుకి విజయవాడ అంతా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంత పెద్ద నగరాన్ని క్రియేట్ చేయాలనుకున్నారు అంటే దీనికి మాస్టర్ ప్లాన్ ఉంది. దీని కరెక్ట్గా మొత్తం ఆయన ఐడియాలజీని వచ్చేసి తీసుకొని పోయేట వ్యక్తి ఉండాలి, సమర్థ దశలో దాన్ని అండర్స్టాండింగ్ చేసుకునే వ్యక్తులు ఉండాలి యాక్చువల్లీ. కాబట్టి ఇంత పెద్దది బెంగళూరు అంటే అంత ఆశామాషి కాదు, ఎంత పెద్దది బెంగళూరు, చాలా పెద్దది మొత్తం. విజయనగర, బెంగళూరు లోపల రాజాజీ నగర, శివాజీ నగర, ఇందిరానగర, కోరమంగళ, జయనగర, బెనశంకరి ఎంతెంత పెద్దవండి ఇవి. జేపీ నగరు, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, వర్తూరు, కూడి, ఇవంతా చిన్న సెంటర్ ఆఫ్ ద బెంగళూరు. ఇవంతా చాలా ఇంప్రూవ్మెంట్ అయిపోయేది. మహదేవపుర ఇట్లా మొత్తం వచ్చేసిందన్నా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయింది అనమాట బెంగళూరు. అట్లా ఈరోజు బెంగళూరులో పోయి అందరూ పడడం కాదు, బెంగళూరుని ఇంకా విజయవాడ కొంచెం పడాల. అట్లా పడాలంటే వచ్చేసి మనము చాలా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎంతో చేయాల్సింది ఉండదు అనమాట.
కాబట్టి తప్పకుండా ఇంకో వీడియో తోటి మీ ముందరకు వస్తాను. చాలా వరకు విషయాలు అయితే నేను డిస్కషన్ చేసినాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్స్. ఇది ప్రతి మినిట్ ప్రతి ఎవరి ఒక చిన్న సింగిల్ పాయింట్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇది కంప్లీట్గా వచ్చేసి ఈ వీడియోని వచ్చేసి మేము రిలీజ్ చేస్తాం. కంప్లీట్ వీడియో ప్లస్ షార్ట్ వీడియోస్ వచ్చేసి 100 షార్ట్ వీడియోల పైన రిలీజ్ చేస్తాం. 100 షార్ట్ వీడియోస్ చేసేంత మ్యాటర్ వచ్చేసి నేను ఈరోజు డిస్కషన్ చేసినాను. తప్పకుండా 100 షార్ట్ వీడియోలు వస్తాయి. ఫుల్ వీడియో దాంట్లో వచ్చేసి అప్లోడ్ చేస్తాం. తప్పకుండా అందరూ చూడాలని చెప్పి బీవీఎం మిషన్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాం. అదేవిధంగా షార్ట్ వీడియోస్ అంతా కూడా బీవీఎం ఆంధ్రప్రదేశ్ అనే దాంట్లో కూడా ఉంటాయి. ఈ 2 ఛానల్స్లో మీరు వచ్చేసిందన చూడొచ్చు. ఇది ఇంకా చాలా క్లారిటీగా వచ్చేసి ఇంకా ముందుకు వచ్చేసి వీడియోస్ అంతా కూడా అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోలో ఎవరిని ఉద్దేశించి కాదు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలనో లేకపోతే ఇజ్జేయాలనో ఆయన పొగడాలనో కాదు. నా మెయిన్లో మెదలాడిన విశ్లేషణ ఇదే 100% విజయవాడ ఏం అవుతా ఉంది అనే దానిపైన ఒక క్లారిటీగా మేము ముందుకు పంచుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.